మీరు జాబ్ కోసం చూసినా, బిజినెస్ గ్రోత్ కోసం చూసినా, లింక్డ్ఇన్‌లో ప్రాపర్ ప్రాక్టీస్ గనక చేస్తే మన ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. బిజినెస్ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. లింక్డ్ఇన్ అనేది కంప్లీట్‌లీ ప్రొఫెషనల్ నెట్వర్క్. ఈ లింక్డ్ఇన్ సోషల్ మీడియాని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎలా అర్థం చేసుకోవాలి? లింక్డ్ఇన్ పేజ్ అంటే ఏంటి? గ్రూప్ అంటే ఏంటి? లింక్డ్ఇన్ అల్గోరిథంని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎవ్రీథింగ్ అనేది ఈ 2 అవర్స్ లింక్డ్ఇన్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ట్యుటోరియల్‌ని మీకు కంప్లీట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్సో అడిషనల్లీ ఎక్స్ ఫార్మల్లీ ట్విట్టర్‌కి సంబంధించిన సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాము. మీరు జాబ్స్ కోసం చూస్తుంటే బెస్ట్ ప్రాక్టీస్ అనేది మీకు తెలుస్తుంది. మీ ప్రొఫైల్‌కి వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆల్సో మీరు బిజినెస్ పీపుల్స్ అయితే మీ బిజినెస్ ని లింక్డ్ఇన్ లో ఎలా ఆప్టిమైజేషన్ చేయాలి అనేది క్లియర్ స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ అనేది ఈ ఎంటైర్ వీడియోలో ఉంది. వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి, స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోండి. Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will learn about the social media optimization for the LinkedIn, Instagram and many other social mediums. Then why do let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants wherein the mastering social media optimization with artificial intelligence. ఈ సెషన్స్ లో మనం ఇప్పటి వరకు NFPT అనే ఫార్ములాతో సోషల్ మీడియంస్ ని ఎలా ఆప్టిమైజ్ చేయగలుగుతున్నాము. ఇట్ ఈస్ ద బెస్ట్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మెథడ్ టు ఆల్ ద సోషల్ మీడియమ్స్. సో ఫేస్బుక్ అనేది ఇప్పటివరకు కంప్లీట్ చేసుకున్నాము, ఇన్స్టాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది, అండ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్కి ప్రయారిటీ ఉండే సోషల్ మీడియమ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. నౌ టుడే విల్ గో టు ది లింక్డ్ఇన్ అండ్ ఎక్స్ అండ్ యూట్యూబ్. ఓకే, ఇవి కాకుండా అదర్ సోషల్ మీడియమ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇదే ఫార్మాట్ ఉంటుంది. గాట్ ఇట్? నవేడేస్ సో లింక్డ్ఇన్ అనేది ఇట్ ఈస్ టూ ఫేమస్, రైట్? సో లింక్డ్ఇన్లో ఉండే కనెక్షన్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నా కానీ, లీడ్ ఎక్వైజేషన్ చేసుకోవాలన్నా కానీ, మీరు ఎవరైనా కానీ లింక్డ్ఇన్ ఒక 3 months జనరల్గా యూజ్ చేయండి. జనరల్గా అసలు మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ జస్ట్ పోస్ట్ని చూడటమో, కామెంట్ చేయటమో, రియాక్ట్ అవ్వటమో, వేరే ఎవరికన్నా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయటమో, ఈ జనరల్ యాక్టివిటీ చేయండి. సో ఎవ్రీడే ఒక 30 minutes అనేది టైం స్పెండ్ చేయండి. తర్వాత మీకు ఒక హ్యాబిచువల్ అయిపోతుంది ఇది. ఓకే, ఎవరైనా ప్రాపర్ స్ట్రాటజీతో లింక్డ్ఇన్ యూజ్ చేస్తే యూ విల్ గెట్ అన్లిమిటెడ్ రిక్వెస్ట్. ఓకే, సో మీరు ఏ సర్వీస్ అయినా తీసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఏ డిజిటల్ మార్కెటర్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్స్. మనం సెండ్ చేయటం కాదు, క్లయింట్ మనకి సర్వీస్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తారు. దాట్ ఈస్ ద పవర్ఫుల్ టూల్ ఆఫ్ ద లింక్డ్ఇన్. ఓకే, లింక్డ్ఇన్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ అనేది డెఫినెట్గా మనము ఒక 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కోసం ప్రాక్టీస్ చేస్తారో జాబ్ లొకేషన్లో లింక్డ్ఇన్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఈ సెషన్లో నేర్చుకుంటాము. త్రూ ది లింక్డ్ఇన్ ద్వారా లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, లింక్డ్ఇన్ అనేది ఇండివిజువల్గా ఎలా ఉపయోగపడుతుంది, దట్ ఈస్ ద కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, సో మనం డిస్ట్రాక్ట్ అవ్వద్దు, ఇట్ ఈస్ ఓన్లీ జాబ్ ఫోకస్డ్. ఓకే, దీంట్లో అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ అనేది మెనీ ఉన్నాయి. అంత అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ అనేది జాబ్ ఫోకస్డ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి నాట్ రిక్వైర్డ్. జాబ్ లొకేషన్లో మనం కంపెనీకి సో ఎంత బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతామో అంత అడ్వాన్స్డ్ అనేది నేర్చుకుంటాం. గాట్ ఇట్? సో యాజ్ వెల్ యాజ్ దిస్ ట్విట్టర్ అలాగే మీకు పింట్రెస్ట్ ఉంటుంది. పింట్రెస్ట్కి సంబంధించిన సోషల్ మీడియాస్ కూడా మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాము. సో ఎవ్రీథింగ్ అనేది సో వీ విల్ లెర్న్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. గాట్ ఇట్? సో బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ మనం ఇప్పటివరకు నేర్చుకుంది అంటే NFPT ఫార్ములా. ఏ సోషల్ మీడియంస్ని మనం ఆప్టిమైజ్ చేయాలన్నా కానీ సో ద ప్రాక్టీస్ ఫార్ములా విల్ బి సేమ్, NFPT. సో N మీన్స్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద లింక్డ్ఇన్. సో మనం ఇన్ ఎర్లియర్ సెషన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే, ఫస్ట్ లింక్డ్ఇన్ నేచర్స్ ఏంటో తెలుసుకుంటాము. ఓకే, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్, B2B ప్లాట్ఫామ్, కనెక్టింగ్, షేరింగ్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్కిల్స్ షోకేస్ అండ్ ఎంగేజ్మెంట్ బేస్డ్ అండ్ ఇన్సైడ్ డ్రివెన్. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సో లింక్డ్ఇన్. మరి వీటికి ఉండే ఫీచర్స్ ఏంటి? సో ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ అండ్ నెట్వర్కింగ్, జాబ్ లిస్టింగ్ చేయొచ్చు, కంపెనీ పేజెస్ని మనం క్రియేట్ చేయొచ్చు. యాజ్ లైక్ ద సో ఫేస్బుక్లో ఉండే గ్రూప్ క్రియేషన్, ఫేస్బుక్లో ఉండే పేజ్ క్రియేషన్స్, ఎవ్రీథింగ్ ఆల్సో వీ కెన్ డూ ఇన్ లింక్డ్ఇన్. సో ఎండోర్స్మెంట్ రికమెండేషన్స్, లింక్డ్ఇన్ గ్రూప్స్, లింక్డ్ఇన్ లెర్నింగ్ అండ్ ఇమెయిల్, సో ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించి ఎవ్రీథింగ్ అనేది ఈ ఫీచర్స్ అనేది ఉన్నాయి. మరి ప్రాక్టీసింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది థాట్ బి ప్రాక్టీసింగ్ లింక్డ్ఇన్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ ఎన్నైతే ఉంటాయో ఆ ఫీచర్స్ని సో ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్రొఫైల్ నెట్వర్కింగ్ ఎలా చేసుకోవాలి, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, జాబ్ లిస్టింగ్ ఎలా చేయాలి, కంపెనీ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, కంపెనీ పేజెస్ని, కమ్యూనిటీ గ్రూప్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవ్రీథింగ్ అనేది మనం నేర్చుకుంటాము. సో కమింగ్ టు ది టూల్స్, సో ఎలాంటి టూల్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకుంటాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీ విల్ లెర్న్ ద స్టెప్ బై స్టెప్. మీన్ వైల్ ఇది కేవలం లింక్డ్ఇన్తో ఇక్కడ స్టాప్ అవ్వట్లేదు. ఓకే,
ప్యారలల్ గా ఒకేసారి మనం లింక్డ్ఇన్ నేర్చుకుంటాము, ఒకేసారి ఎక్స్ ప్లాట్ఫామ్ నేర్చుకుంటాము, ఒకేసారి పింట్రెస్ట్ అనేది నేర్చుకుంటాము. ఓకే, సో ఇట్ ఈస్ ద సైమల్టేనియస్లీ. ఇక 1 by 1 ప్లాట్ఫామ్ నేర్చుకోవాలంటే ఇట్ టేక్స్ లాంగర్ టైం. ఓకే, ఇది ఇప్పుడల్లా కంప్లీట్ అవ్వదు. సో విల్ గో విత్ ద ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములా త్రూ మనం నేర్చుకుంటాము. కమింగ్ టు ది ట్విట్టర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. విల్ గో టు ద ఎన్ఎఫ్పిటి స్ట్రాటజీ. సో నేచర్ ఆఫ్ ద ట్విట్టర్ గురించి తెలుసుకుంటాము. దీస్ ఆర్ ఆఫ్ ద నేచర్స్. సో రియల్ టైమ్ అప్డేట్స్, మైక్రో బ్లాగింగ్, హ్యాష్ ట్యాగ్ కల్చర్, ఎండోర్స్మెంట్ డ్రివెన్, డైవర్స్ ట్రాఫిక్, వైరల్ పొటెన్షియల్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఇవి నేచర్. సో ఎక్స్ అనే ప్లాట్ఫామ్కి ఇవి నేచర్. ఓకే, ఈ సోషల్ మీడియాస్ని వీటి కోసమే బిల్డ్ చేశారు. అయితే వీటిలో ఉండే ఫీచర్స్ ఏంటి? ఓకే, మైక్రో బ్లాగింగ్కి ఇది యూజ్ అవుతుంది, రియల్ టైమ్ అప్డేట్స్ తెచ్చుకోవడానికి, ట్రెండింగ్ టాపిక్స్కి, ఎంగేజ్మెంట్ టూల్స్కి, స్పేసెస్కి, డైరెక్ట్ మెసేజెస్, మీడియా సపోర్ట్ అండ్ కస్టమైజేషన్స్. ఈ ఫీచర్స్ అనేది సో ఈ ఎక్స్ అనే ప్లాట్ఫామ్లో ఉంటాయి. మరి ఫీచర్స్ తెలుసు కాబట్టి ఈ సేమ్ ఫీచర్స్ని మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాము, అది ప్రాక్టీసింగ్ ఇన్ ద రియల్ టైంలో మనం తెలుసుకుంటాము. కమింగ్ టు దిస్ టూల్స్, ఎలాంటి టూల్స్ ఉంటాయి అనేది మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ ఇస్ ద యూట్యూబ్. సో యూట్యూబ్లో కూడా ప్రాక్టీస్ ఫార్ములా విల్ బి సేమ్. సో ఎన్ఎఫ్పిటి అసలు యూట్యూబ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము, యూట్యూబ్ అనే మీడియంని ఎందుకు వీళ్ళు బిల్డ్ చేశారు, వీటి నేచర్ ఏంటి. ఇట్ ఈస్ ఏ వీడియో సెంట్రిక్ ప్లాట్ఫామ్, సెర్చ్ ఇంజిన్ బేస్డ్గా వర్క్ చేస్తూ ఉంటుంది, డైవర్స్ కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు, మానిటైజేషన్ ఫ్రెండ్లీ. సో యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది, కమ్యూనికేషన్, ఎంగేజ్మెంట్, గ్లోబల్ రీచ్, కాంటెంట్ డిస్కవరీ అండ్ లైవ్ స్ట్రీమింగ్ ఇలాంటి నేచర్ అనేది సోషల్ మీడియంలో ఉన్నాయి. అయితే ఫీచర్స్ అంటే ఏంటి? ఇది నేచర్ అయితే సో ఈ సోషల్ మీడియాలో ఉండే కీ ఫీచర్స్, వీడియో హోస్టింగ్ చేయొచ్చు, అంటే వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు, పబ్లిష్ చేయొచ్చు. సో అలాగే సెర్చ్ ఫంక్షనాలిటీ, సో వీడియోస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, కాంటెంట్ సజెషన్స్ అనేది ఉంటాయి, కాంటెంట్ సజెషన్స్ తీసుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు, మానిటైజేషన్, ప్లే లిస్ట్, సబ్ టైటిల్స్ అండ్ ట్రాన్స్లేషన్స్, ఎనలైటిక్స్ అండ్ షార్ట్స్ అండ్ కమ్యూనిటీ ట్యాబ్స్. సో ఈ ఫీచర్స్ అనేది ఉంటాయి. మనకి ఫీచర్స్ తెలుసాయి కాబట్టి సో ప్రాక్టీస్ అనేది ఈజీ. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్స్ని మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం అనేది. సో విల్ లెర్న్ ఇన్ ద సింపుల్. ఎగ్జాక్ట్గా వర్క్ లొకేషన్లో ప్రో లెవెల్ అడ్వాన్స్డ్ ఎగ్జిక్యూషన్ మనం చేయాలి అంటే వీ విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. ఓకే, నెక్స్ట్ వీటికి సంబంధించిన గ్రోత్ టూల్స్ ఏంటి అనేది తెలుసుకుంటాము. సో దిస్ ఇస్ ద షార్ట్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ వాట్ వీ విల్ బి లెర్న్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. ఈ సోషల్ మీడియంస్లో బెస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా చేయబోతున్నాము అనేది. సో ఇది హోల్ ద స్ట్రక్చర్. ఓకే, మనం ఎలా నేర్చుకోబోతున్నాము కాబట్టి. సో ఇన్ ద కమింగ్ సెషన్స్ సో లింక్డ్ఇన్కి సంబంధించింది ఎగ్జాక్ట్గా వర్క్ లొకేషన్స్లో మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాము. సో వర్క్ లొకేషన్లో ఉండే ఫార్ములా ఏంటి? ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేస్తాము, అలాగే పోస్ట్ పబ్లిషింగ్ చేస్తాము, అలాగే పోస్ట్ షేర్ చేస్తాము. ఈ ఫార్మెట్లో మనం నేర్చుకుంటున్నాం. కమింగ్ టు ద నెక్స్ట్ సెషన్స్. Okay, so do the best practice with the Digital BVR Alpha community and all the best. Hello, hi Digital BVR Alpha community members. Hope you are doing well. Today we will continue the session social media optimization for the other social mediums such like LinkedIn, Twitter, Pinterest and many other social mediums. Then why do let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. We're in the module Mastering Social Media Optimization with Artificial Intelligence. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది మార్కెట్లో ఎనీ బిజినెస్ ఓనర్ కావచ్చు, ఎనీ సర్వీసెస్ రిక్వైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎక్కువగా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ సంబంధించిన జాబ్సే మార్కెట్లో ఉంటాయి. ఎందుకు అంటే ఎనీ బిజినెస్, ఎనీ సర్వీస్ మార్కెట్లో తక్కువ టైంలో మినిమల్ ఎఫెక్ట్తో కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్లో రైట్ ఆడియన్స్ని, రైట్ కస్టమర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ద ఓన్లీ వన్ మీడియం, దట్ ఈస్ ద సోషల్ మీడియంస్. దట్స్ వై సోషల్ మీడియాకి సంబంధించిన ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో విచ్ ఇస్ ద హ్యూజ్ డిమాండ్. సో మనం డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మాడ్యూల్ నేర్చుకునేటప్పుడు వీ హ్యావ్ టు బి మోర్ ఫోకస్ ఆన్ ద సోషల్ మీడియంస్. హౌ టు వీ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్ విత్ అవర్ ఇండివిజువల్ స్కిల్స్. మనం ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ని ఎన్ఎఫ్పిటి అనే ఒక ఫార్ములాతో నేర్చుకున్నాము. ఎన్ మీన్స్ నేచర్ ఆఫ్ సోషల్ మీడియంస్, ఎఫ్ మీన్స్ ఫీచర్ ఆఫ్ ద సోషల్ మీడియంస్, పి మీన్స్ ప్రాక్టీస్ ఆఫ్ దాట్ ఫీచర్స్ ఆఫ్ సోషల్ మీడియంస్, టీ మీన్స్ టూల్స్ గ్రోత్ ఆఫ్ దాట్ సోషల్ మీడియంస్. ఇవన్నీ ఎవ్రీథింగ్ మనము ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన A to Z అనేది తెలుసుకున్నాము. ఆఫ్టర్ దాట్ వర్క్ లొకేషన్లో ఉండే సినారియో ఏంటో తెలుసుకున్నాము. టుడే వీ విల్ గో టు ద లింక్డ్ఇన్, ఎక్స్, యూట్యూబ్ అండ్ మెనీ అదర్ సోషల్ మీడియంస్. ఓకే, నౌ వీ గో టు ది ఎ లిటిల్ బిట్ ఫాస్ట్. ఓకే, సో ఎన్ఎఫ్పిటి గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్పిటి ఈజ్ ద డిజిటల్ BVR డిజిటల్ మార్కెటింగ్ సోషల్ మీడియా ప్రాక్టీసింగ్ ఫార్ములా.
ఓకే, విచ్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఎన్ఎఫ్పిటికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఎర్లియర్ సెషన్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. గో త్రూ ద ప్రీవియస్ లెక్చర్స్, యూ విల్ గెట్ అబౌట్ ది వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎన్ఎఫ్పిటి. గాట్ ఇట్. సి కమింగ్ టు ది లింక్డ్ఇన్. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్డ్ఇన్కి సంబంధించింది ఎన్ఎఫ్పిటి ప్రాక్టీస్ ఫార్ములా ప్రకారం చూసుకుంటే వీటికి సంబంధించిన A to Z ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇన్ ఎర్లియర్ సెషన్. ఓకే, సో నేచర్ ఆఫ్ ద లింక్డ్ఇన్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అండ్ ప్రాక్టీసింగ్ ఆఫ్ ద ఫీచర్స్ ఏంటి, అండ్ టూల్స్ సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అనేది వీ విల్ డిస్కస్ ఇన్ ఎర్లియర్ సెషన్స్. సో కమింగ్ టు ది నేచర్స్ ఏమున్నాయి, ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్, B2B ప్లాట్ఫామ్, కాంటెంట్ షేరింగ్, రిక్రూట్మెంట్ హబ్ అండ్ స్కిల్ షోకేస్, ఎంగేజ్మెంట్ బేస్డ్ అండ్ ఇన్సైడ్ ద డ్రివెన్. వీటిలో ఫీచర్స్ ఏంటి, వీ కెన్ ఆల్సో క్రియేట్ ద కంపెనీ పేజెస్. ఇప్పుడు మనం ఎవరికైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో వాళ్ళకి ఒక కంపెనీ పేజ్ ఉంటుంది, సచ్ లైక్ ఏ ఫేస్బుక్ పేజ్ మనకి ఎలాగైతే ఉంటుందో సేమ్ యాజ్ లైక్ దట్ కంపెనీ పేజ్ అనేది లింక్డ్ఇన్లో ఉంటుంది. అలాగే ప్రొఫైల్కి సంబంధించిన ప్రొఫెషనల్ ఇండివిజువల్ ప్రొఫైల్స్ ఫేస్బుక్ అకౌంట్ ఎలాగైతే ఉంటుందో సో లింక్డ్ఇన్కి సంబంధించిన ఇండివిజువల్ ప్రొఫైల్స్ అనేది ఉంటాయి. వీటిలో గ్రూప్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు, అలాగే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ వీ హ్యావ్. సో తర్వాత ఈ ఫీచర్స్ని మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం అనేది తెలుసుకుంటాము. మీరు ఏ డిజిటల్ మీడియం అయినా చూడండి, ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ ద సోషల్ మీడియంస్, మీరు సోషల్ మీడియంస్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే అది లింక్డ్ఇన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ లింక్డ్ఇన్ అకౌంట్కి సంబంధించిన మనము వర్క్ లొకేషన్లో చేయాల్సిన యాక్టివిటీ ఏంటి అనేది మనకు తెలియాలి. ఎగ్జాక్ట్. ఓకే, ఎన్ఎఫ్పిటి ఫార్ములా అనేది ది బెస్ట్ అండర్స్టాండింగ్ అనేది అలాగే స్కిల్ని ఎన్హాన్సింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లెట్స్ ఎగ్జాంపుల్ మన స్కిల్ అనేది 10% ఉందనుకుందాము. ఈ 10%ని 100%కి ఏ విధంగా రీచ్ అవ్వాలి అనేది ఎన్ఎఫ్పిటి ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. అయితే రియల్ టైంలో వర్క్ లొకేషన్లో యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా మనం క్లయింట్స్కి సర్వీస్ ఇచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఫాలో అవ్వాల్సిన ఫ్రేమ్ వర్క్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ ఎగ్జాక్ట్ ఆ ఫ్రేమ్ వర్క్ కూడా ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఫర్ ద డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమిటీ విచ్ ఇస్ ద అడ్వాన్స్డ్ లెవెల్. మీరు ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఇంకో 1000 years అయినా కానీ సేమ్ ఫార్ములా అనేది వర్క్ లొకేషన్లో ఉంటుంది. దట్ ఈస్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ 4 P's ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్ ఎట్ వర్క్ లొకేషన్. ఆ 4 P's ఏంటి, ఆ 4 P's ప్రకారం మనం ఎలా వర్క్ చేయాలి అనేది ఇప్పుడు విల్ లెర్న్ ఇన్ ద స్టెప్ బై స్టెప్. మనం ఒకేసారి నేర్చుకుంటున్నాము. సో లింక్డ్ఇన్కి, అలాగే x.comకి, అలాగే పింట్రెస్ట్కి, కోరాకి అండ్ మెనీ అదర్ సోషల్ మీడియంస్కి ఒకేసారి ఇప్పుడు మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేస్తాము. ఇప్పుడు మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యాము, ఆర్ఎల్స్ మనకి ఒక కంపెనీ ఉంది. అన్ని సోషల్ మీడియంస్లో మన బిజినెస్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేయాలనుకుంటున్నాము. ఎగ్జాక్ట్గా ఎలా చేస్తాము? 1 by 1 సోషల్ మీడియంస్కి వెళ్ళట్లేదు, ఆల్ సోషల్ మీడియంస్ ఎట్ ఎ టైం చేస్తున్నాము. అండ్ బిఫోర్ దట్ ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద 4 P's ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్ ఎట్ ద వర్క్ లొకేషన్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా. ఓకే, సో వాట్ ఈస్ దాట్ ద ఫార్ములా? డిజిటల్ మార్కెటర్స్ టాస్క్ ఎట్ ద వర్క్ లొకేషన్. Digital marketer in relations to the 4 P's of the framework. What is the 4 P's? The first one is the profile optimization. మనం ప్రాక్టీస్ చేసేది ఏంటి? లింక్డ్ఇన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము. మనం క్లయింట్ లొకేషన్లో వర్క్ చేసినా కానీ లేదంటే మనకి ఇండివిజువల్ బిజినెస్ ఉన్నా కానీ మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఫస్ట్ మనం చేయాల్సింది అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేయాల్సినప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ సెట్టింగ్ అప్ అండ్ ఆప్టిమైజింగ్ ద ప్రొఫైల్స్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వెబ్సైట్స్ అండ్ డైరెక్షన్స్. దట్ ఈస్ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో ఉన్న కీ యాక్టివిటీస్. The second one is enhancing the SEO and branding elements like profile pictures, banners, bios and keywords. Third one is ensuring the consistent branding and relevant content information across all the social mediums. So, profile optimization, this is ఈ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది సో మనం ఇన్స్టాగ్రామ్కి వర్క్ చేసినా కానీ లేదు అంటే లింక్డ్ఇన్కి వర్క్ చేసినా అండ్ x.com ఫార్మాలిటీస్ ట్విట్టర్, యూట్యూబ్లో వర్క్ చేసిన, పింట్రెస్ట్లో యూజ్ చేసిన, రెడిట్ అండ్ కోరా, అలా ఎన్ని సోషల్ మీడియంస్ ఉన్నాయి? సో ఫర్ మోర్ దెన్ 5 billion సోషల్ మీడియంస్ ఉన్నాయి ఇప్పుడు కరెంట్. ఎన్ని సోషల్ మీడియంస్లు ఉన్నా కానీ ప్రతి సోషల్ మీడియంస్లో వాటికి సంబంధించిన డిజిటల్ మార్కెట్కి సంబంధించిన 4 P's ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ అనేది సేమ్. మీరు ట్విట్టర్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, సో మీ కంపెనీకి ట్విట్టర్ ఉంది. ట్విట్టర్కి వర్క్ చేసినప్పుడు ఆ ట్విట్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ ఫార్ములా గురించి మనం తెలుసుకుంటాము. నేచర్, ఫీచర్, ప్రాక్టీస్ అండ్ టూల్స్.
దెన్ సేమ్ అదే ట్విట్టర్ అకౌంట్కి సంబంధించిన ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది ఫస్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద సేమ్ యాక్టివిటీ వీడియో, సో యూట్యూబ్ అనేది మనము సపరేట్గా సెషన్ తీసుకుంటాము. గాట్ ఇట్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ పింటరెస్ట్, సో ఈ పింటరెస్ట్ కూడా మనం ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెడిట్, సో రెడిట్లో కూడా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన ఫోర్ పీస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్లో ద ఫస్ట్ యాక్టివిటీ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేస్తుంటాము. అలాగే కోరాలో కూడా మనము కోరా అనే కమ్యూనిటీ ఫోరంలో కూడా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన 4 పీస్ ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ థింగ్ అనేది ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేస్తుంటాము. కాబట్టి మీరు ఎనీ సోషల్ మీడియాస్ తీసుకోండి మీ క్లయింట్స్కి, మీ వర్క్ లొకేషన్లో, అలాగే మీరు సర్వీస్ ప్రొవైడ్ చేసే ఎనీ సర్వీస్ ప్రొవైడర్కైనా కానీ మన ఫస్ట్ యాక్టివిటీ ఏంటి? ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. మీరు న్యూ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఆ కంపెనీకి ఎటువంటి సోషల్ మీడియాస్ లేకపోతే ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ గో టు ద పోస్ట్ పబ్లిషింగ్. పోస్ట్ని ఎలా పబ్లిష్ చేస్తాము అనేది తెలుసుకుంటాము. ఓకే, ఫస్ట్ మనము ఈ లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్ అండ్ పింట్రెస్ట్ ఇలా అదర్ సోషల్ మీడియాస్ని ఎట్ ఎ టైం మనం స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటి? ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేద్దాము. ఓకే, ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ది లింక్డ్ఇన్. ఓకే, ఎప్పుడైతే మనం లింక్డ్ఇన్ని వర్క్ లొకేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నామో, సో ఫస్ట్ వీ హ్యావ్ టు బి సైన్ అప్. ఓకే, సో క్లిక్ ఆన్ ద సైన్ ఇన్. సో ఈ సైన్ మన ఓన్ ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వచ్చు. ఇఫ్ సైన్ ఇన్, సో మనం సైన్ అప్ అవ్వాలి కాబట్టి కంటిన్యూ విత్ గూగుల్. సో కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తే మనకి జీమెయిల్ ఐడీస్ ఉంటే మన జీమెయిల్ ఐడితో డైరెక్ట్గా సైన్ అప్ అవ్వచ్చు. గాట్ ఇట్. సైన్ అప్ ప్రొసీజర్ అనేది ఇట్ ఈస్ వెరీ కామన్. వన్స్ క్లిక్ ఆన్ ద సైన్ అప్, దట్ అప్లికేషన్ గివ్ అస్ ద ప్రాపర్ గైడెన్స్. ఇక్కడ చూడండి ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్. సో ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. ఆఫ్టర్ దాట్ సో క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో ద స్టెప్స్ అనేది ఫాలో అవుతూ ఉంటాయి, విచ్ ఈస్ వెరీ ఈజీ. ఎవ్రీబడి కెన్ ఫెమిలియర్ విత్ దట్ ఆప్షన్స్. సో వన్స్ సైన్ అప్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే, సో ద సేమ్ యాక్టివిటీ ఒకేసారి వీ డూ. సో ట్విట్టర్లో కూడా మనం ఒకేసారి ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేస్తాం. ఇక్కడ కూడా ప్రాసెస్ విల్ బి సేమ్. సో మనకి ట్విట్టర్ అకౌంట్ ఎగ్జిస్టింగ్ అనేది ఉంది అంటే, సో ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతాము. వీ హ్యావ్ టు బి సైన్ అప్ ఆన్ ద న్యూ సోషల్ మీడియా అకౌంట్. ఇక్కడ xanet.comలో మనము సైన్ అప్ అవ్వాలి అంటే సైన్ అప్ విత్ గూగుల్. ఓకే, క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఈమెయిల్ అడుగుతుంది. సో వీ హ్యావ్ టు బి ఎంటర్ ద ఈమెయిల్ ఐడి. ఇట్ లీడ్స్ టు ద నెక్స్ట్ స్టెప్. సో వీ హ్యావ్ టు వెరీ ఫెమిలియర్ ద నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ ది హౌ టు వీ సైన్ అప్ ఇంటూ ఎనీ సోషల్ మీడియమ్స్. అలాగే నెక్స్ట్ వన్, మీరు పింట్రెస్ట్ కనుక ఓపెన్ చేస్తున్నారు అంటే పింట్రెస్ట్లో మనం ప్రాక్టీస్ చేయాలంటే దిస్ ఇస్ ఆల్సో వన్ అనదర్ గుడ్ ప్లాట్ఫామ్. So click on the Pinterest, click on the sign up, so which is the right side of the top of the corner. Click on the sign up. That's it. So email ID ఇస్తాము, then password create చేస్తాము, date of birth and click on continue. That's it. Okay, so go through the steps. Everything are familiar to us. We completed the sign up process on any social mediums. If it is a Reddit, whatever the social mediums, so the process will be same. Okay, so click on the Reddit. So click on the login. దెన్ వీ క్లిక్ ఆన్ ద సైన్ అప్. ఓకే, మనకి అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేస్తాము. ఎగ్జిస్టింగ్ లొకేషన్లో ఇఫ్ దీస్ సోషల్ మీడియమ్స్ హ్యాస్ సైన్ అప్, ఓకే ఆల్రెడీ సైన్ అప్ అయితే తర్వాత ఆప్టిమైజేషన్ అనేది మనం చేస్తాము. ద నెక్స్ట్ వన్ ఇస్ ద కోరా యాజ్ వెల్ యాజ్. కోరాలో కూడా మనము సైన్ అప్ చేస్తాము. ఇట్ ఈస్ ద ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, రైట్? ఇన్ ఎర్లియర్ వచ్చేసి మనము సోషల్ మీడియమ్స్ 1-to-1 నేర్చుకున్నాము. ఇప్పుడు ఆల్ ద సోషల్ మీడియమ్స్ NFPT అనే ప్రాక్టీస్ ఫార్ములాతో, అలాగే 4 పీస్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటర్ ఫ్రేమ్వర్క్ అట్ వర్క్ లొకేషన్తో మనం ఒకేసారి నేర్చుకుంటున్నాము. ఓకే, సో దిస్ ఇస్ ద కోరా. ఓకే, కంటిన్యూ విత్ గూగుల్. వన్స్ ఈ విధంగా మనం సైన్ అప్ కంప్లీట్ చేసిన తర్వాత, సో ఫర్ దీస్ ఆల్ సోషల్ మీడియమ్స్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనము ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేస్తున్నాము. ఐ క్లోజ్ దీస్ అనదర్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్. ఫస్ట్ వీ ఫోకస్ ఆన్ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. ఓకే, సో లింక్డ్ఇన్లో మనం సైన్అప్ చేస్తున్నాము. సైన్అప్ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఈ సైన్అప్ అయిపోయిన తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేద్దాము, ట్విట్టర్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేద్దాము. యూట్యూబ్ ఇట్ ఈస్ ఎ సపరేట్ మాడ్యూల్, వీ విల్ లెర్న్ లేటర్. ద నెక్స్ట్ వన్ ఈస్ ద అదర్ సోషల్ మీడియమ్స్. పింట్రెస్ట్కి సంబంధించిన ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేస్తాము, రెడిట్కి సోషల్ మీడియాకి సంబంధించిన ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేస్తాము, అలాగే కోరాకి సంబంధించిన ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేస్తాము. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటర్ యాక్టివిటీ ఎట్ వర్క్ లొకేషన్. గాట్ ఇట్. ఇప్పుడు ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ 1 by 1 కంప్లీట్ చేద్దాము.
చూడండి, I have completed the sign up on new LinkedIn account. Okay, see the LinkedIn account. So this is the interface. ఎప్పుడైనా చూడండి, this is the interface. ఈ LinkedIn account మనం ఓపెన్ చేసిన తర్వాత which is the similar to other social mediums, ఫేస్బుక్ కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు. ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ లో ద మేజర్ కీ యాక్టివిటీ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ లో వాట్ ఎవర్ ద సోషల్ మీడియం, ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ ద సోషల్ మీడియంస్. ఫస్ట్ మనము ప్రొఫైల్ ఫోటో అనేది క్రియేట్ చేయాలి ఆ సోషల్ మీడియంస్ కి. ఓకే, సో ప్రొఫైల్ ఫోటో తర్వాత ఆ ప్రొఫైల్ ఫోటోకి సో బ్యానర్ ఉంటుంది కదా, దాన్ని కవర్ ఫోటో అనేసి అంటాము. సో సేమ్ సోషల్ మీడియా అకౌంట్కి కవర్ ఫోటో క్రియేట్ చేయాలి. తర్వాత ప్రొఫైల్ ఫోటోకి అవి ఒక నేమ్ అనేది క్రియేట్ చేస్తాము. మీరు కంపెనీస్కి వర్క్ చేసేటప్పుడు అది కంపెనీ నేమ్ అన్నా ఉంటుంది. మీరు ఫ్రీలాన్సర్గా ఒక ఇండివిజువల్స్కి, లెట్స్ ఎగ్జాంపుల్ కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మీరు సర్వీస్ ఇచ్చేటప్పుడు ఆ నేమ్ ఇస్తాము. లెట్స్ ఎగ్జాంపుల్ సమ్ ఏబిసి డాక్టర్ అనే అతను ఫేమస్ అనుకుందాము. అతనికి కంపెనీ నేమ్ ఉండదు, అతని ఇండివిజువల్ ప్రొఫైల్తోనే తన సోషల్ మీడియంస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంటారు. ఆ సినారియోలో ఆ సోషల్ మీడియా అకౌంట్స్కి ఏబిసి డాక్టర్ అనేసి లేదంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషన్ నేమ్ అనేది ఇస్తాము. ఇట్ ఈస్ ఫర్ ద జస్ట్ ఎగ్జాంపుల్. ద నెక్స్ట్ వన్ ఈస్ అబౌట్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ అబౌట్ అనే సెక్షన్లో మనము కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇది మనము కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఈ బిజినెస్ నేచర్ ఏంటి, కంపెనీకి సంబంధించిన బిజినెస్ నేచర్ని ఇక్కడ ఇందులో డిస్కస్ చేస్తాము. ఒకవేళ అతను ఇండివిజువల్ వర్కింగ్ ప్రొఫెషనల్ అనుకుందాము, ఇండివిజువల్ వర్కింగ్ ప్రొఫెషనల్. ఒకవేళ అతను ఇండివిజువల్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మనం వర్క్ చేసే లొకేషన్ కావచ్చు, లేదు అంటే యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా కావచ్చు. ఇండివిజువల్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే అతనికి ఏమైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ని మనం ఇక్కడ ఆ వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆర్ ఎల్స్ అతని బిజినెస్, ఓకే, సో నేచర్ ఆఫ్ ప్రొఫైల్ ఇస్తాము. ఓకే, సో తన ప్రొఫైల్ ఏంటని డిస్క్రైబ్ చేస్తాము. సేమ్ ఇదే అబౌట్ అనే సెక్షన్లో యాడ్ లింక్స్ అనేది ఉంటాయి. అబౌట్ అనే సెక్షన్లో యాడ్ లింక్స్ అనేది సపరేట్ కాలమ్స్ ఉంటుంది. ఈ యాడ్ లింక్స్లో వచ్చినప్పుడు మీరు కంపెనీస్కి వర్క్ చేసినప్పుడు యాడ్ కంపెనీ వెబ్సైట్స్, కంపెనీకి సంబంధించిన వెబ్సైట్స్ని మనం యాడ్ చేయాలి. గాట్ ఇట్. అదే మీరు ప్రొఫెషనల్స్ అయితే మీరు ఇండివిజువల్ ప్రొఫెషనల్స్కి వర్క్ చేస్తున్నారనుకోండి, ఇండివిజువల్ ప్రొఫెషనల్స్కి మీరు వర్క్ చేస్తున్నారనుకోండి, ఈ ఇండివిజువల్ ప్రొఫెషనల్స్ వర్క్ చేసినప్పుడు ఇఫ్ దేర్ హ్యాస్ ఒక ఇండివిజువల్ వెబ్సైట్, వాళ్ళకు కూడా వెబ్సైట్ యాడ్ చేస్తాము. సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ ప్రొఫెషనల్స్కి వెబ్సైట్ ఉండదు, వాళ్ళ సోషల్ మీడియంస్ ఉంటాయి. సో సోషల్ మీడియంస్లో కూడా ఎన్ని రకాల సోషల్ మీడియంస్ ఉన్నాయి అనేది మనం ఎర్లియర్ సెక్షన్లో కంప్లీట్ చేశాము. ఈ సోషల్ మీడియంస్లో వాళ్ళకి కొంతమంది లీడ్స్ వాట్సాప్ గ్రూప్స్ నుంచి క్రియేట్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ టు బి మోర్ కాన్షియస్. ఈ స్మాల్ థింగ్స్ తెలుసుకోకపోతే వీఆర్ నాట్ ఏ గ్రేట్ డిజిటల్ మార్కెటర్స్ టు గివింగ్ ద బెస్ట్ రిజల్ట్స్ టు అవర్ క్లయింట్స్ యాజ్ వెల్ యాజ్ ద కంపెనీస్. గాట్ ఇట్. వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ నెంబర్స్ కావాలి, లేదు అంటే వాళ్ళ సపరేట్ సోషల్ మీడియా ఎఫ్బి గ్రూప్స్ కానీ ఆర్ ఎల్స్ టెలిగ్రామ్కి సంబంధించిన గ్రూప్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ సపరేట్ ఏదైనా గ్రూప్స్ లీడ్కి సంబంధించిన గ్రూప్స్ ఏదైనా ఉన్నాయి అంటే ల్యాండింగ్ పేజెస్ ఆర్ ఎల్స్ ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి ఇండివిజువల్ ప్రొఫెషనల్స్కి. ఈ ల్యాండింగ్ పేజ్ డీటెయిల్స్ అనేది మనం అబౌట్ సెక్షన్లో యాడ్ చేస్తాము. దీస్ ఆర్ ద థింగ్స్ వీ డూ ఎట్ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. అయితే ప్రొఫైల్ ఫోటో కానీ కవర్ ఫోటో కానీ క్రియేట్ చేసేటప్పుడు మనము డిజైనింగ్ టూల్స్ అనేది యూజ్ చేయాలి. సో సమ్ ఆఫ్ ది కంపెనీస్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన డిజైన్స్ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ అనేది చూపించరు. దే హ్యావ్ దేర్ ఓన్ క్రియేటివ్ టీమ్. ఓకే, ప్రొఫెషనల్స్ ఉంటారు. ఆ ప్రొఫెషనల్స్తో మనకి లోగోస్ కావచ్చు, బ్యానర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాళ్ళు ప్రొఫెషనల్ క్రియేటివ్ టీమ్ క్రియేట్ చేస్తారు. వి జస్ట్ అప్లోడెడ్ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని దాన్ని ప్రాపర్గా ఆప్టిమైజేషన్ చేస్తాము. ఒకవేళ కొన్ని ఇండివిజువల్ మీరు ఎప్పుడైతే కంపెనీస్ కాకుండా ఇండివిజువల్కి వర్క్ చేస్తున్నారో సో వీళ్ళకి ప్రొఫెషనల్ క్రియేటివ్ టీమ్ ఉండదు. ఏదైనా కానీ అది కంప్లీట్గా డిజిటల్ మార్కెటరే, వాళ్ళ ప్రొఫెషనల్ క్రియేటివ్ టీమ్ కావచ్చు, వాళ్ళ డిజిటల్ మార్కెటర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం ఆల్రౌండర్ డిజిటల్ మార్కెటరే చేస్తుంటారు. సో ఈ డిజైనింగ్ టూల్స్లో మనము సింపుల్గా ఎవ్రీబడి షుడ్ ఫెమిలియర్ విత్ ద క్యాన్వా టూల్. ఓకే, క్యాన్వా అనేది ఇట్స్ ఏ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్. వీ కెన్ యూజ్ దిస్ టూల్ ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్, పీడిఎఫ్ డాక్యుమెంట్స్, వాట్ ఎవర్ ఇట్స్, మెనీ ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఈ క్యాన్వాతో మనం క్రియేట్ చేస్తాము. గాట్ ఇట్. యాజ్ వెల్ యాజ్ దిస్, సో ఒకవేళ వీడియో రిక్వైర్మెంట్ కనుక ఉంది అంటే సో వీడియో కూడా మనం క్యాన్వాతో క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మనం ఫెమిలియర్ కాలేదు అంటే క్యాన్వాతో దేర్ ఆర్ ద డిఫరెంట్ టూల్స్. ఓకే, సో వీడియో ఎడిటింగ్ సంబంధించిన ఇన్షాట్ అనే ఒక టూల్ ఉంటుంది. కంపల్సరీగా మనం ఎర్లియర్ సెషన్స్లో డిస్కస్ చేసాము. మనము సోషల్ మీడియంస్లో వర్క్ చేస్తున్నాము అంటే
100% ఫోటోకి సంబంధించిన డిజైన్ కావచ్చు, అంటే పోస్టర్కి సంబంధించిన డిజైన్స్ కావచ్చు, వీడియో క్రియేషన్ కావచ్చు, వీ హ్యావ్ టు బీ ఫెమిలర్. ఒకవేళ ఫెమిలర్ కాకపోతే వాట్ విల్ హ్యాపెన్? మన కంపెనీ అనేది 20,000 ఆఫర్ చేస్తే ఒకవేళ మనకి టూల్స్ రాకపోతే 10,000 ఆఫర్ చేస్తుంది. సమ్ టైమ్స్ అసలు హైరే చేయరు. గాట్ ఇట్? దట్స్ వై సో వీటిని ఫెమిలర్ అవ్వాలి. అందరూ కావాలి అంటే నాట్ రిక్వైర్డ్. బట్ స్కిల్ కనుక నేర్చుకున్నామంటే సో విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు అస్. ఓకే, సో క్యాన్వా అండ్ ఇన్షాట్, CapCut, Clipchamp and Filmora and Adobe. సో అడాబీకి సంబంధించిన ప్రీమియర్ ప్రో ఉంటుంది. ఆర్ఎల్స్ బాగా ఎక్స్పర్ట్ అవుతున్నారు అనుకోండి, సో ఐమ్యాక్ ఇన్ ద సెన్స్ యాపిల్కి సంబంధించిన ఫైనల్ కట్ ప్రో. సో ఈ సాఫ్ట్వేర్స్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ ఐ సజెస్టెడ్ గో విత్ ద క్యాన్వా ఆర్ ఎల్స్ ఇన్ షార్ట్. ఈ రెండింటిలో నేర్చుకుంటే కాదు. ఇఫ్ యూ ఆర్ వెరీ ఫెమిలర్ విత్ ద ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ టూల్స్, ఓకే, సో CapCut యూస్ చేయొచ్చు, Clipchamp యూస్ చేయొచ్చు. వీ హ్యావ్ ఏ గుడ్ ఆప్షన్స్ ఇన్ దీస్ టూల్స్. గాట్ ఇట్? దిస్ ఈజ్ వీ డూ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఈ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియంస్కి మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాము. సో ఇన్ ద ఫర్దర్ సెషన్స్ ఎగ్జాక్ట్గా ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి అనేది వీ విల్ లెర్న్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవేర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్. Hello, hi dear Alpha community members. Hope you are doing well. In this session, we will learn about the advanced social media optimization for the LinkedIn and many other social mediums. Then why too let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants, wherein the modules mastering social media optimization with artificial intelligence, where we left the subject LinkedIn and other social mediums లో మనము సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేయాలి అంటే ద ఫస్ట్ స్టెప్ ఇస్ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అని తెలుసుకుందాం. ఈ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది ఈ పారామీటర్స్ లో ఎలా చేయాలి అనేది ఇన్ ఏ ప్రొఫెషనల్ మేనర్. ఓకే, సో ఎలా చేస్తున్నాము అనేది ఇప్పుడు రియల్ టైమ్ లో ప్రాక్టీస్ చేద్దాము. ఎట్ యువర్ ఎండ్, సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. దెన్ గో టు ద LinkedIn అకౌంట్. ఆఫ్టర్ సైన్ అప్, సో మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా విజిబుల్ అవుతుంది. ఆఫ్టర్ సైన్ అప్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ద సోషల్ మీడియంస్. ఓకే, ఎనీ సోషల్ మీడియంస్ అయినా కానీ సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి LinkedIn ఇంటర్ఫేస్ కనుక మనం అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ద హోమ్ ఆప్షన్ యాజ్ సిమిలర్ టు ఫేస్బుక్. ఓకే, సో మై నెట్వర్క్ ఇన్ ద సెన్స్, సో ఎంత మందికి మనం కనెక్ట్ అయ్యాము, మన ఫ్రెండ్స్ లిస్ట్ ఏంటి అనేది ఈ మై నెట్వర్క్ చూడొచ్చు. ఇట్ ఈస్ ద జాబ్ ఆపర్చునిటీ. సో మనకి జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదు అంటే వాటికి సంబంధించిన ప్రిఫరెన్స్ కావచ్చు, ఇక్కడ చూడొచ్చు. సో ఇట్ ఈస్ ఏ మెసేజ్, మనకు వచ్చిన మెసేజెస్ ని ఇక్కడ చూడొచ్చు. హియర్ ఇస్ ద నోటిఫికేషన్స్, ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ చూడొచ్చు. ఈ LinkedIn లో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్, here is the search option. Let's say example, if you are looking for a digital marketing jobs Bangalore, enter. When we search as like this, searching చేసిన తర్వాత ఈ సెర్చ్ బార్ కి టు ది బాటమ్, సో వీ హ్యావ్ ఏ మెనీ ఆప్షన్స్. వీటిని మనం సెట్టింగ్స్ అని చెప్తాం. సో మనం జాబ్స్ కోసం సెర్చింగ్ చేస్తున్నాం కాబట్టి వీ క్లిక్ ఆన్ ద జాబ్స్. సో ఎస్పెషల్లీ జాబ్కు సంబంధించిన పొజిషన్సే ఇక్కడ విజిబుల్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. అయితే సో ఇక్కడ మనం ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇక్కడ జాబ్స్ అని సెర్చింగ్ చేసామో ఇక్కడ డేట్ ఆఫ్ పోస్ట్, ఓకేనా, ఏ డేట్లో పోస్ట్ చేశారు, ఎట్ ఎనీ టైమ్ ఆర్ ఎల్స్ పాస్ట్ వీక్ ఆర్ ఎల్స్ పాస్ట్ 24 hours. I go with the past week. Okay, sure. So this is the filter option. The next one is the experience levels: internship, entry level, associate, mid senior level, director and executive. I will go with the internship. Show 302 results. 302 results and filter అవుతూ ఉంటాయి. So if you are searching for a particular company, so these are the companies. ఈ కంపెనీస్ లో మనం సెర్చింగ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ద ఆప్షన్ ఇస్ ద రిమోట్. ఓకే, మనకి ఏ టైప్ ఆఫ్ వర్క్ మోడ్ కావాలి, సో ఆన్ సైట్ వర్క్ లొకేషన్లో చేయాలా, హైబ్రిడ్, సో కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్తూ కొన్ని రోజులు ఇంటి దగ్గర వర్క్ చేయడమా, ఆర్ ఎల్స్ రిమోట్, సో కంప్లీట్గా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడమా. దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో హియర్ ఇస్ ద ఈజీ టు అప్లై. ఓకే, సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద లొకేషన్స్. ఏ లొకేషన్లో కావాలి, హియర్ ఇస్ ద లొకేషన్. ఓకే, సో దెన్ ఐ గో విత్ హైదరాబాద్. Click and again search. Okay, now it is the Hyderabad location. Hyderabad లో సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన సేమ్ క్రైటీరియా, మనం ఏ క్రైటీరియా ఇంటర్న్షిప్ కోసం చూస్తాం కదా, ఇంటర్న్షిప్. అలాగే ఇక్కడ మనం కిలోమీటర్ చూడొచ్చు. సో హైదరాబాద్ 40 kilometers, లేదంటే మనం ఉన్న లొకేషన్, మీరు ఏ లొకేషన్ నుంచి సెర్చింగ్ చేస్తున్నారో ఆ లొకేషన్లో 8 kilometers.
ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జాబ్. ఓకే, సో మెనీ సెర్చ్ క్వరీస్ అనేది ఆల్మోస్ట్ ఆప్షన్స్ ఇలాగే ఉంటాయి. సో 31 రిజల్ట్స్. సో ఈరోజు ద డిఫరెంట్ కంపెనీస్. సో ఈ కంపెనీస్ అనేది హైదరాబాద్లో ఇక్కడ చూడండి. సో వాట్ యూ లెర్న్, సో బ్రీఫ్గా చూడండి. మనం నేర్చుకునే ఆల్ఫా కమ్యూనిటీకి సంబంధించిన ట్యూటోరియల్స్ ఆర్ టూ అడ్వాన్స్డ్. ఓకే, ఎవ్రీథింగ్ అనేది మనం నేర్చుకుంటాము. కీవర్డ్ రీసెర్చ్, మనం ఎవ్రీథింగ్ అనేది కీవర్డ్ రీసెర్చ్ అనేది తెలుసుకుంటున్నాము. సిఎంఎస్ టూల్స్, సిఎంఎస్ టూల్స్ సంబంధించిన ఎవ్రీథింగ్ తెలుసుకుంటాము. క్యాన్వా, సో అలాగే ఆన్ పేజెస్ సిఓ, ఆఫ్ పేజెస్ సిఓ. సో ది డెప్త్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ ట్యూటోరియల్స్లో ఉన్నాయి. గూగుల్ అనలైటిక్స్ అండ్ గూగుల్ ర్యాంకింగ్, సోషల్ మీడియా క్యాంపెయినింగ్ అండ్ బిల్డింగ్స్, మెటా బిజినెస్ సూట్, ఇవన్నీ సో మన ఆల్ఫా కమ్యూనిటీ ట్యూటోరియల్స్లో ఎవ్రీథింగ్ అనేది సో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి స్కిల్స్ అనేది మనకి సూటబుల్ అయితే డెఫినెట్లీ వీ కెన్ అప్లై టు దిస్ జాబ్. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద గ్రేట్ ఫీచర్స్ వీ హ్యావ్ ఇన్ ద లింక్డ్ఇన్. ఓకే, సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ది, అదే కదా మనం నేర్చుకుంది. సోషల్ మీడియంస్లో లింక్డ్ఇన్కి సంబంధించిన నేచర్ ఏంటి అండ్ ఫీచర్ ఏంటి అనేది ఎలా తెలుసుకుంటామో ఇది లింక్డ్ఇన్. ఓకే, లింక్డ్ఇన్లో మనకి ఫీచర్స్ తెలుసు కదా. జాబ్ లిస్టింగ్ చేసుకోవచ్చు, కంపెనీ పేజెస్ క్రియేట్ చేయొచ్చు, నెట్వర్కింగ్, ప్రొఫెషనల్స్ ప్రొఫైల్స్, ఎండోర్స్మెంట్ అండ్ రికమెండేషన్స్, లింక్డ్ఇన్ గ్రూప్స్, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. నౌ వీఆర్ డూయింగ్ ద సో ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో మనం ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసాం. ఫస్ట్ మనం సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే ఆ సోషల్ మీడియాకి సంబంధించిన నేచర్స్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ అవ్వాలి. నెక్స్ట్ ప్రొఫైల్ ఫోటో అనేది అప్డేట్ చేయాలి. ఫస్ట్ వీ విల్ డూ ద ప్రొఫైల్ ఫోటోని అప్డేట్ చేద్దాము. సో ఫర్ దట్ సో ఐ గో టు ద క్యాన్వా. మీరు క్యాన్వాలోకి వెళ్తే సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫోటో అనేది చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. చాలామంది వాళ్ళ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కార్ అనేది ఫోటో తీసుకుంటూ ఉంటారు, లేదు అంటే ఏదైనా ట్రావెల్ ట్రిప్ వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఫన్గా ఉన్నప్పుడు ఇలా ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తారు, విచ్ ఇస్ నాట్ రికమెండ్ ఫర్ ద లింక్డ్ఇన్. ఎస్పెషల్లీ లింక్డ్ఇన్లో ఎవ్రీ ప్రొఫైల్ ఫోటో అనేది చాలా డీసెంట్గా ఉండాలి. ఐ విల్ షో యూ. దిస్ ఈస్ ద ప్రొఫైల్. ఓకే, సో ఈ ప్రొఫైల్ చూడండి. సో ఇట్ ఈస్ ద డీసెంట్ ప్రొఫైల్. ఇలా ప్రొఫైల్ ఉండాలి. దానికి మనకి క్యాన్వాలో దేర్ ఆర్ ద మెనీ టూల్స్. ఓకే, సో ఓన్లీ క్యాన్వా అని కాదు, సో అవుట్ ఆఫ్ ద క్యాన్వా కూడా మెనీ థర్డ్ పార్టీ టూల్స్ అనేది ఉన్నాయి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫోటో. మీరు కంపెనీస్కి వర్క్ చేస్తుంటే కంపెనీ లోగో అనేది మనం యాడ్ చేస్తాం. కంపెనీస్ కాకుండా ఇండివిజువల్గా మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, ఆంటర్ప్రెన్యూర్స్కి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ అనేది డీసెంట్గా ఉండాలి. సో దానికోసం మనము ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫోటో అనేది యూజ్ చేస్తాము. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద మోర్ ప్రొఫైల్ టూల్స్, ఓకే, సెర్చ్ విత్ ద సేమ్ కీవర్డ్ ఆన్ ద గూగుల్. చూడండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫోటో మేకర్ or as LinkedIn profile photo tools. Okay, many tools అనేది ఉంటాయి. ప్రొఫైల్ ఫోటో మేకర్, క్రియేట్ 100% ఫ్రీ, పిఎఫ్పీస్ అనేసి చెప్తాము. సో దిస్ ఇస్ ద ప్రొఫైల్ ఫోటో. ఓకే, నా వాట్ ఐ డూ రైట్. సో ఇప్పుడు క్యాన్వాలో క్రియేట్ చేద్దాము. సో ఈ సేమ్ టూల్ ఈ రెండిట్లో యూస్ చేసి ఒక ప్రొఫైల్ ఫోటో అనేది క్రియేట్ చేస్తాము. సో ఐ విల్ గో విత్, సో ఈ ప్యాటర్న్ కావాలనేసి అనుకున్నాము, ఐ విల్ చూస్ దిస్ వన్. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ దిస్ ఫీచర్ సో వీ హ్యావ్ టు టేక్ ద ప్రో మెంబర్షిప్. ఓకే, ఎట్ ద మూమెంట్ ఐ విల్ గో విత్ ద ఫ్రీ. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, click on customize. Canva అనేది so everybody familiar with this one. Okay, so which is a simple tool. I remove this photo. Okay, I remove this photo. Now I uploaded my photo. Now I uploaded a photo. So this is one kind of the photo I selected. That's it. Okay, drag and drop. That's it. This is the, now it is a profile photo. Got it? Or else if you want to remove this one, okay, if you want to add like this, that's it. This is profile photo. Got it? ఎలా అప్లోడ్ చేస్తామో this is the upload option. ఇప్పుడు ద సేమ్ ఫోటో అనేది సో ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, డౌన్లోడ్. ఓకే, నేను డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ప్రొఫైల్ ఫోటో మేకర్కి వెళ్ళాను. దిస్ ఈజ్ అనదర్ టూల్. ఓకే, సెలెక్ట్ ఇమేజ్, అప్లోడ్ ఫ్రమ్ ద డెస్క్టాప్. అప్లోడింగ్ ఫోటో ఈజ్ ప్రాసెసింగ్ రైట్ కరెంట్లీ. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ చూడండి. సో క్యాన్వాలో ఉన్న ఫోటో వచ్చేసి ఇట్ ఈస్ రైట్. సో బ్యాక్గ్రౌండ్ ఉంది. సో కమింగ్ టు ది ఇన్ దిస్ సెషన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది. Now we can add background. So what do you want? So as per their options. Okay, now click on. That's it. It is the two professional. Okay, LinkedIn lo profile optimization lo photo anedi which is most important. Okay, some of the photos anedi profile photo చూసి ఈ person ని hire చేయాలా లేదా అనేది సో HRs అనేది can decide. This time I will go with this. Okay, then so వీటిలో many options ఉన్నాయి. Okay, we can zoom in, we can zoom out. సో హియర్ ఇస్ ఆప్షన్ రొటేషన్ చేయొచ్చు. ఓకే, ఐ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మీరు ఏమైనా టెక్స్చర్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఆప్షన్స్ షోయింగ్ యాజ్ లైక్ దిస్, బట్ ఐ డు నాట్ రికమెండెడ్. ఓకే, సో గో విత్ దిస్ ఆప్షన్ ఓన్లీ.
బోర్డర్స్ మీరు ఏమైనా బోర్డర్స్ కావాలంటే విచ్ ఇస్ ఫైన్. సో బోర్డర్స్ అనేది యాడ్ చేయొచ్చు, నాట్ బ్యాడ్, దట్స్ ఇట్. నౌ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఓకే, ఇట్స్ డౌన్లోడెడ్. నౌ గో టు ది ప్రొఫైల్ ఫోటో, రైట్? ఐ విల్ గో ద ప్రొఫైల్ ఫోటో. ప్రొఫైల్ ఫోటో ఎలా అప్డేట్ చేస్తాము? సో క్లిక్ ఆన్ ప్రొఫైల్ ఫోటో. నౌ క్లిక్ ఆన్ ఎడిట్. సో ఈ ఎగ్జిస్టింగ్ మనం ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యాడ్ ఫోటో. క్లిక్ ఆన్ యాడ్ ఫోటో, అప్లోడ్ ఫోటో. నౌ సేవ్ ఫోటో. గాట్ ఇట్, ఇట్స్ డన్. ఓకే, ప్రొఫైల్ ఫోటో క్రియేట్ చేసాం. ద సేమ్ థింగ్ వీ డూ ఇన్ ఆల్ అదర్ సోషల్ మీడియమ్స్. ఓకే, సో ఎన్ని సోషల్ మీడియమ్స్ ఉన్నాయో ఆల్ సోషల్ మీడియమ్స్లో ఒకేసారి ట్విట్టర్ అండ్ మెనీ అదర్ సోషల్ మీడియమ్స్, ఇంకా ఎన్ని ఉన్నాయి సోషల్ మీడియమ్స్? Pinterest, Reddit, Quora, whatever it is, everything. So అకౌంట్ క్రియేట్ చేద్దాము, ప్రొఫైల్ ఫోటో అప్డేట్ చేద్దాము. గో టు ట్విట్టర్ ఇంటర్ఫేస్ చూడండి. ట్విట్టర్లో మనం ఎప్పుడైతే సైన్ ఇన్ అవుతామో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆప్షన్స్. ఆల్ ఆప్షన్స్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో విజిబుల్ అవుతాయి. హోమ్, ఎక్స్ప్లోర్, నోటిఫికేషన్, మెసేజెస్, బుక్ మార్క్స్, కమ్యూనిటీస్ అండ్ ప్రీమియం, వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్ అండ్ ప్రొఫైల్ అండ్ వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. ఓకే, సో మానిటైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. యాడ్స్ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. క్రియేట్ అవర్ స్పేస్, మన ఓన్ స్పేస్, మన ఓన్కి సంబంధించిన కమ్యూనిటీస్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ట్విట్టర్. వన్స్ ఒకసారి నేచర్ ఆఫ్ ద సోషల్ మీడియమ్స్ మనం ఎలా ఎక్స్ప్లోర్ అవ్వాలి అనేది తెలుసుకున్నాం కాబట్టి సోషల్ మీడియమ్స్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ సోషల్ మీడియమ్స్ ఫీచర్స్ని మనం తెలుసుకోవాలి. నౌ ఐ గో టు ద ప్రొఫైల్. ఐ క్లిక్ ఆన్ ప్రొఫైల్. So here is the option edit profile, change. Click on this one. Okay, now uploaded, apply, save. If it is ready, so sign up. I sign up with the email ID. That's it. So here is the interface. ఇక్కడ చూడండి, Pinterest అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ సోషల్ మీడియం. ఓకే, మనకు కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఇన్ఫోగ్రాఫిక్ ఫార్మేట్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. సో దిస్ ఇస్ ద బ్యాచ్. క్లిక్ ఆన్ దిస్ వన్ ప్రొఫైల్. టు ది రైట్ సైడ్ ఆఫ్ ది అబౌవ్ హియర్ ఇస్ ద అకౌంట్. సో క్లిక్ ఆన్ సెట్టింగ్స్. సో హియర్ ఇస్ ద ఎడిట్ ప్రొఫైల్. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అడుగుతుంది. మీరు ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన లోగోని ఇక్కడ యాడ్ చేయాలి. ఆర్ ఎల్స్ మీరు ఇండివిజువల్ ప్రొఫెషన్స్కి వర్క్ చేస్తున్నారు అంటే సో వాళ్ళ ప్రొఫైల్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఐ సెలెక్ట్ ద ఫోటో, చూస్ ఫోటో, సెలెక్ట్, ఇట్స్ అప్లోడింగ్. Meanwhile, I will go with Quora. Okay, so Quora కి వెళ్దాము. Click on the Quora. సో Quoraకి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. వన్స్ ఒకసారి సైన్ అప్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఆల్సో ఏ కమ్యూనిటీ ఫోరం. ఓకే, సో కమ్యూనిటీ ఫోరంకి సంబంధించింది. ఐ క్లిక్ ఆన్ దిస్ లింక్. సో క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, క్లిక్ ఆన్ ఎడిట్ ఆప్షన్, చూస్ ఫోటో. దట్స్ ఇట్. నౌ ఇట్స్ యాడెడ్, రైట్? సో ఇప్పుడు ఆల్ సోషల్ మీడియంస్లో మనం ఫొటోస్ అనేది చేంజ్ చేసాము. గాట్ ఇట్? సో దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో ఫొటోస్ అనేది యాడ్ చేసాము. దెన్ వీ హ్యావ్ టు యాడ్ ద కవర్ ఫోటో. సో ప్రతి సోషల్ మీడియంస్లో కవర్ ఫోటో అనేది యాడ్ చేయాలి. ఓకే, సో నవ్ విల్ గో టు ద అగైన్ లింక్డ్ఇన్కి కవర్ ఫోటో అనేది క్రియేట్ చేద్దాం. సో లింక్డ్ఇన్కి కవర్ ఫోటో క్రియేట్ చేయాలంటే ద ప్రాసెస్ విల్ బి సేమ్. గో టు ద క్యాన్వా. మనకి డిజైనింగ్ రాకపోతే వీ రిలై ఆన్ ద క్యాన్వా. గో టు ద క్యాన్వా. Search for LinkedIn cover photo. LinkedIn cover photo. So this is the cover photo styles. సో ఇది ఎగ్జిస్టింగ్ మనకి ఏది నచ్చింది, ఫర్ విచ్ డిజైనింగ్స్ వీఆర్ ఫెమిలర్, ఏ డిజైన్కి మనం ఫెమిలర్గా ఉన్నామో ఆ డిజైన్ని మనం పిక్ చేసుకుంటాము. ఇఫ్ యు ఆర్ ఏ ప్రో నెంబర్, సో మీరు ఈ ప్రో ఆప్షన్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఎట్ ద టైమ్ ఐ విల్ గో విత్ ద ఫ్రీ డిజైన్స్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద లింక్డ్ఇన్ కవర్ ఫోటో. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, కస్టమైజ్ దిస్ టెంప్లెట్. Here is the photo. I remove this one. Now I go to the upload section, upload a photo, select and it's uploaded into this Canva media library. Select, chundi, drag and drop. That's it, drag and drop. Got it? Now here is the name, so you can change Alia Ria, creative director. I keep it as it is. Hello. So these details also I keep it as it is. Okay, దీన్ని కస్టమైజేషన్ చేయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ దట్ వన్. సో చేంజ్ ద టెక్స్ట్. ఓకే, దట్స్ ఇట్.
ఈ బ్యాక్గ్రౌండ్ మీరు చేంజ్ చేయాలంటే యూ కెన్ ఆల్సో చేంజ్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, సో దిస్ ఇస్ ద ఆప్షన్. సో క్లిక్ ఆన్ రిమూవ్. సో రిమూవ్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు ప్లేన్, సో ప్లేన్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలంటే దిస్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, టు ది అప్ సైడ్ చూడండి, టు ది అప్ సైడ్ దెర్ ఈస్ ఏ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ కలర్. I will go with a so decent color. That's it. Got it? Now click on share. So click on share. Upload cheddam. I uploaded. It's downloaded. I go to the LinkedIn. Okay, LinkedIn ki line. Click on the cover photo. Edit profile background. Select. Choose that background. That's it. Okay, this is how it is showing as like that. Okay. దట్స్ ఇట్. సో యాజ్ పర్ దిస్, సో మనం దీన్ని అలైన్మెంట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. అప్లై. ఓకే, సో ఫస్ట్ వన్ సోషల్ మీడియా అనేది కంప్లీట్ చేస్తాము. ఇక్కడ ప్రొఫైల్ ఫోటో ఆల్రెడీ విజిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ కవర్ ఫోటోలో ఫోటో అవసరం లేదనుకుంటే వీ కెన్ ఆల్సో రిమూవ్ దట్ వన్. సో ఇది ఇట్స్ ఆల్ అబౌట్ ద సో అవర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అంటే కంపెనీని ఎలా మనం రిప్రజెంట్ చేయాలి అనేది. ఓకే, ద నెక్స్ట్ యాక్టివిటీ. ఓకే, సో మనం చేయాల్సిన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి? సో ద బేసిక్ డీటెయిల్స్ అనేది ఎవ్రీథింగ్ మనం కంప్లీట్ చేయాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఇండివిజువల్, మీరు ఒక ఇండివిజువల్ ప్రొఫెషన్స్కి వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి లింక్డ్ఇన్ అకౌంట్సే ఉంటాయి కానీ పేజెస్ ఉండదు. గాట్ ఇట్? ఇప్పుడు ఈ ప్రొఫైల్ని ప్రాపర్ ఆప్టిమైజేషన్ చేద్దాం. సో హియర్ ఇస్ ద అనదర్ ఆప్షన్. ఇక్కడ చూడండి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ వన్. సో హియర్ ఇస్ ద ఫస్ట్ నేమ్. సో ఐ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ నేమ్? Aliya Riya. Okay, so I make changes. Aliya Riya. The additional name Aliya. Okay, choose visibility. So visibility ఉంది only for you. That's it. The next option is pronounce. మనం నేమ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? ఓకేనా? సో హీనా షీనా అనేది సో మార్కెట్కి తెలియాలి అంటే we used this one. Okay, she or her. The next one is the headline is the our profession. Okay, so what is our profession? So now I save it. ఇక్కడ చూడండి ఇంటీరియర్ డిజైన్ అని వచ్చింది. గాట్ ఇట్? ఇంటీరియర్ డిజైన్. నౌ ఇట్ ఈస్ ఏ క్రియేటివ్ డైరెక్టర్ కాబట్టి ఐ చేంజెస్ ఇట్ ఈస్ యాజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్. రైట్? సో ఇది మనం ఏంటి, మన ప్రొఫైల్ ఏంటి అనేది చెప్తుంది. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఎట్ కంపెనీ, ఓకే, సో ఆ కంపెనీకి సంబంధించిన డిజిగ్నేషన్, ఆ కంపెనీ బిజినెస్ నేచర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇండస్ట్రీ, వాట్ ఈజ్ అవర్ ఇండస్ట్రీ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సినిమాటిక్ ఫిల్మ్. ఓకే, ఇలా మనం సెర్చింగ్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేది వస్తాయి. ఆ ఆప్షన్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. మీడియా ప్రొడక్షన్. ఓకే, సో విచ్ రిలేటెడ్, మనకి రిలేటెడ్గా ఉన్న ఆప్షన్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. మీడియా ప్రొడక్షన్. గుడ్. హియర్ ఇస్ ద ఎడ్యుకేషన్. సో మన ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కూల్ ఏంటి అనేది ఇక్కడ యాడ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద బేసిక్ కామన్ థింగ్స్, రైట్? సో ఎనీ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో మనకి అక్కడ ఆప్షన్ చూపిస్తుంది విచ్ ఇస్ ద ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాము. ఓకే, సో ఐ విల్ గో విత్ ద నెక్స్ట్ ఆప్షన్. సో లొకేషన్. సో ఎక్కడి నుంచి మనం, సో లొకేషన్, మన ప్రొఫైల్ ఏ లొకేషన్ నుంచి. If it is India, so we select India. If it is a USA, so we select USA. Okay, United States. I'll go with India. Next city. So a city నుంచి వర్క్ చేస్తున్నాము. Okay, I will go with this moment. I will go with city. Okay, city అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. రాజస్థాన్. The next one is save. Okay, so here is the website. So individual professions ఎప్పుడైనా చూడండి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ మనం ఎవరికి ప్రొవైడ్ చేస్తాము? ఐదర్ ఇట్ ఈస్ ఏ కంపెనీస్కి వర్క్ చేస్తాము, ఆర్ ఎల్స్ ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్కి మనం వర్క్ చేస్తాము. హూ ఆర్ ద ఎంటర్ప్రెన్యూర్స్? ఎవరైతే సోలోగా బిజినెస్ రన్ చేస్తున్నారో. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్స్ వీ హ్యావ్. బట్ మోస్ట్లీ ఎప్పుడైనా కానీ స్టార్ట్అప్ కంపెనీస్ ఇండివిజువల్ పర్సన్స్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో, సో ఆ వర్కింగ్ ప్రొఫెషనల్కి సంబంధించిన వెబ్సైట్ కావచ్చు, ల్యాండింగ్ పేజెస్ కావచ్చు, సో లేదంటే వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, ఇక్కడ మనం యాడ్ చేస్తాము. ఎట్ ద మూమెంట్ ఐ విల్ గో విత్ సో దిస్ వెబ్సైట్. ఓకే, x.com. ఓకే, ఐ కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ వాళ్ళ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి లింక్ టెస్ట్. మన లింక్ టెస్ట్ అంటే ఏంటి? ఈ లింక్ టెస్ట్ అనేది సో ఎలా విజిబుల్ అవ్వాలి, దీన్ని హైపర్ టెస్ట్ అనేది మనం చెప్తాము. ఓకే, మై వెబ్సైట్, సేవ్. That's it. Now I refresh. Now the profile is looking as like this. Okay, view profile. Okay, ఇక్కడ చూడండి. సో మనం యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ చేసాము. ఓకే, సో ఆలియా, రైట్? సో క్రియేటివ్ డైరెక్టర్. సో హియర్ ఇస్ ద కాంటాక్ట్ ఇన్ఫో.
నెక్స్ట్ వన్ ఈస్ ద వెబ్సైట్, మన వెబ్సైట్. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, సో అవర్ వెబ్సైట్. ఆర్ ఎల్స్ మీరు ఇండివిజువల్ ప్రొఫెషన్స్ వర్క్ చేస్తారనుకోండి, ఈ లింక్ని మీరు చేంజ్ చేయాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, మై వెబ్సైట్ అని ఉంది కదా, ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు టేక్ ద సర్వీసెస్ ఫ్రమ్ దిస్ ప్రొఫైల్, మీరు అప్పుడు ఏం చేయాలి, ఆ లింక్ ప్లేస్లో టేక్ ఏ కన్సల్టేషన్, book an appointment. So book an appointment, then save it. It is the book an appointment. Okay, it is very clear. So మనం ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజేషన్ చేయాలి అనేది ఇండివిజువల్స్కి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ, మనం కంపెనీ పేజ్లో క్రియేట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం కంపెనీ పేజ్ కూడా క్రియేట్ చేస్తాము. బట్ ఈ అకౌంట్ అనేది పేజ్ క్రియేషన్స్ క్రైటీరియాలో ఉందో లేదో ఐ డోంట్ నో, బట్ వీ విల్ ట్రై దట్ వన్. ఓకే, ద నెక్స్ట్ యాక్టివిటీ పోస్ట్ అనేది మనం చేయాలి. ఓకే, ద నెక్స్ట్ యాక్టివిటీ ఇక్కడ స్కిల్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ ఇండివిజువల్ ప్రొఫైల్కి సంబంధించిన స్కిల్స్ని మనం ఇక్కడ యాడ్ చేస్తాము. ఐ క్లిక్ ఆన్ ద స్కిల్స్, ఫిల్మ్ మేకింగ్, ఫిలిం డైరెక్షన్. ఓకే, దట్ ఈస్ ద స్కిల్స్. ఓకే, మన స్కిల్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాము, దెన్ సేవ్, దట్స్ ఇట్. ఓకే, నౌ అండర్ ద స్కిల్స్, ఓకే, ఇక్కడ ఫిలిం డైరెక్షన్ అనేది వచ్చింది. ఓకే, దట్స్ ఇట్. సో ఇది ప్రాపర్గా ఇక్కడ మెనీ సెట్టింగ్స్ అనేది ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది హౌ టు వీ డూ ద రైట్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఫర్ ద లింక్డ్ఇన్ అకౌంట్. లింక్డ్ఇన్ అకౌంట్ గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఫర్ ద లింక్డ్ఇన్లో 2 types ఆఫ్ క్లయింట్సే ఉంటారు. వన్ వచ్చేసి ఇండివిజువల్ బిజినెస్ ఓనర్ ఉంటారు, ఆర్ ఎల్స్ కంపెనీ ఉంటుంది. కంపెనీ అయితే కంపెనీ పేజెస్ని హ్యాండిల్ చేస్తాము, ఇండివిజువల్ బిజినెస్ ఓనర్స్ అయితే ఇండివిజువల్ అకౌంట్స్ని మనం హ్యాండిల్ చేస్తాము. ఇట్ ఈస్ ఎ బిగ్గర్ కాన్సెప్ట్, రైట్, ఫర్ ద ఎంట్రీ లెవెల్ జాబ్స్. ఓకే, బెస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, సో దిస్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్. ఓకే, నౌ వీ క్రియేట్ ఏ లింక్డ్ఇన్ పేజ్. ఓకే, లింక్డ్ఇన్ పేజ్ అనేది క్రియేట్ చేస్తాం. సో గో టు ద ఫర్ బిజినెస్. ఓకే, చూడండి ఫర్ బిజినెస్, సో క్లిక్ ఆన్ దిస్ వన్. దెర్ ఈస్ ఏ ఆప్షన్, చూడండి ఇక్కడ క్రియేట్ ఏ కంపెనీ పేజ్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. సో హియర్ ఆర్ ద 3 categories, కంపెనీ ఆర్ షోకేస్ పేజ్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మీరు ఏ క్లయింట్స్కి వర్క్ చేస్తున్నారో ఆ క్లయింట్కి సంబంధించిన పేజెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. గో విత్ ద కంపెనీ. The feature not available, so you don't have enough connections to create a page. Okay, so proper connections ledu, so it is a new account. Okay, so company page create cheyali ante, so connections anedi requirement untundi, minimum connections anedi unnayi. So ee account complete ga new kabatti, so we will try this option in another account, or else I will try to connect the friends. Okay, so take a short breaks. After that, so we will create a company page in LinkedIn account and optimization for that page. So do the best practice with the Digital BWR Alpha community, and all the best. Hello, hi Digital BWR Alpha community members, hope you are doing well. In this session we will continue the LinkedIn optimization. Then why too late, let's get into this session. See, మనం ఎక్కడ స్ట్రక్ అయ్యాము, లింక్డ్ఇన్ సంబంధించిన పేజ్ క్రియేషన్లో స్ట్రక్ అయ్యాము. సో హియర్ వీఆర్, ఇది న్యూ అకౌంట్ కాబట్టి వీ కాంట్ క్రియేట్ ఏ పేజ్. అట్లీస్ట్ 1 కనెక్షన్ అన్నా ఉండాలి. 1 ఫ్రెండ్ మన అకౌంట్ మన నెట్వర్క్లో జాయిన్ అయితే, సో దట్ వీ కెన్ ఎలిజిబుల్ టు క్రియేట్ ఎనీ పేజ్ ఆర్ ఎనీ గ్రూప్. సో ఒక న్యూ కనెక్షన్ అనేది క్రియేట్ చేసాము. గాట్ ఇట్. నౌ వీ గో టు ది పేజ్ క్రియేషన్. ఓకే, క్లిక్ ఆన్ ద పేజ్ క్రియేషన్. నౌ సెలెక్ట్ కంపెనీ, షోకేస్ పేజ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మీరు వర్కింగ్ లొకేషన్స్లో మీ ఆర్గనైజేషన్ బిజినెస్ కేటగిరీని బట్టి వీ హ్యావ్ టు చూస్ దీస్ 3 ఆప్షన్స్. నౌ దిస్ టైమ్ ఐ గో టు ద కంపెనీ. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. The organization name is Int EduTech Soft Skills. The organization name is EduTech Soft Skills. Okay, మీ ఆర్గనైజేషన్ నేమ్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ప్రొఫైల్, LinkedIn / ఇక్కడ కంపెనీ నేమ్ అనేది ఉంటుంది. బై డిఫాల్ట్ కంపెనీ నేమ్ తీసుకుంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు డూ కస్టమైజేషన్, మీరు ఇక్కడ కస్టమైజేషన్ చేయొచ్చు. దట్ నేమ్, సో వెబ్సైట్ నేమ్ అనేది ఉండాలి. ద వెబ్సైట్ నేమ్ ఈస్ www. సో సేమ్, సో ట్విట్టర్కి సంబంధించిన అకౌంట్ నేమ్ అనేది, వెబ్సైట్ అనేది ఇస్తున్నాను. ఇన్ అవర్ సినారియో మన కంపెనీకి వెబ్సైట్ ఉంటే సో వెబ్సైట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. గాట్ ఇట్. సో ఇన్ దిస్ ఆప్షన్, ఓకే, వెబ్సైట్ యాడ్. హియర్ ఇస్ ద ఇండస్ట్రీ. సో ఏ ఇండస్ట్రీ అనేది మనం తీసుకోవాలి. సో ఎడ్యుకేషన్ ఆర్ ఎల్స్ ట్రైనింగ్ అకాడమీ. ఐ గో విత్ ద ఎడ్యుకేషన్. మనం జస్ట్ సెర్చింగ్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతుంది. వీ హ్యావ్ టు చూస్ దట్ ఆప్షన్స్ ఓన్లీ. ఆర్గనైజేషన్ సైజ్, సో మన ఆర్గనైజేషన్ సైజ్ ఏంటి అనేది ఇక్కడ చూడాలి. సో హియర్ ద సైజ్, సో 0 to 1 or 2 to 10. ఓకే, సో మన ఆర్గనైజేషన్ సైజ్ని బట్టి వీ చూజ్ దిస్ ఆప్షన్. The next, organization type. What type of the organization? Public company, self-employed, government agency, non-profit.
మీరు మీ వర్క్ లొకేషన్లో వర్క్ చేసేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే మీరు ఒకసారి అథెంటికేటెడ్ పర్సన్స్ దగ్గర నుంచి క్లారిఫై చేసుకొని వీ నీడ్ టు గివ్ దట్ ఆప్షన్ పబ్లిక్ కంపెనీ. సో హియర్ ఇస్ ద ఆప్షన్ కంపెనీ లోగో. సో కంపెనీ లోగో అనేది మనము అప్లోడ్ చేయాలి. సెలెక్ట్ ఫైల్, సో సెలెక్ట్ ద ఇమేజ్. ఓకే, సో దిస్ ద కంపెనీ లోగో. ద నెక్స్ట్ ఆప్షన్ సో ట్యాగ్ లైన్. సో మన కంపెనీ బిజినెస్ నేచర్ ఏంటి అనేది చూడాలి. ఓకే, సో మీకు ఒకవేళ కంపెనీ లోగో తెలియకపోతే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ లోగో. సో దెన్ గో టు ద క్యాన్వా, కంపెనీ లోగో, సెర్చ్ ఫర్ కంపెనీ లోగోస్. హియర్ ఆర్ ద లోగో టెంప్లెట్స్. మనకు కావాల్సిన డిఫరెంట్ లోగో ప్యాటర్న్స్ వస్తాయి. మీ కంపెనీకి ఒకవేళ లోగో క్రియేట్ చేసే సెన్స్ కనుక లేదు అంటే లెట్స్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉండొచ్చు, కొన్ని కంపెనీస్ ఉండకపోవచ్చు. సో మీకు ఈ లోగోస్లో ఏదో ఒకటి కస్టమైజేషన్ చేసి మీ కంపెనీకి షేర్ చేస్తే ఇఫ్ దే ఆర్ ఇంప్రెస్డ్ విత్ దీస్ లోగోస్, ఓకే, వీ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. లేదు వాళ్ళ ఓన్ డిజైనర్స్ దగ్గర నుంచి వాళ్ళు కాన్సెప్ట్ బేస్డ్ లోగోస్ కనుక క్రియేట్ చేస్తే ఆ ఇమేజెస్ అనేది మనకు ఇస్తారు. ఓకే, సో వీ యూజ్ దాట్ వన్. సో నౌ దిస్ టైమ్ సో వీ క్రియేట్ ఏ వన్ లోగో. I pick this logo, select this one. What is the company name? EduTech Soft Skills. EduTech Soft Skills. That's it. Okay, so ఈ కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కలర్స్, దట్స్ ఇట్. ఓకే, నౌ ఇట్ ఈస్ ద లోగో. సో ఇలా మనం కస్టమైజేషన్ చేయొచ్చు. దెన్ ఐ డౌన్లోడ్ ఇట్, దెన్ అగైన్ గో టు ది. సో ఈ లోగో చేంజ్ చేద్దాం. ఓకే, రిమూవ్ దిస్ వన్, అప్లోడ్ న్యూ వన్. సో ఐ థింక్ ఇది అప్లోడింగ్ అని చూపిస్తుంది. సో వీ విల్ కంప్లీట్ ద నెక్స్ట్ వన్. ఓకే, ట్యాగ్ లైన్ క్రియేట్ చేద్దాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రొవైడింగ్. సో ఇది బిజినెస్. సో రైట్ సైడ్ చూడండి, ఇట్ ఈస్ ద ప్రివ్యూ. Providing quality skills to the job aspirants. I have verified. Okay, so ఇక్కడ మనం టిక్ చేస్తాము. సో దట్ ఈస్ ద అథెంటికేషన్స్. వీ యాక్సెప్టెడ్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, దెన్ క్రియేట్. నౌ ఇట్స్ డన్. ఓకే, ఇక్కడ కవర్ ఫోటో అయితే లేదు కదా. నౌ క్లిక్ ఆన్ ఎడిట్ పేజ్. ఇక్కడ ఫోటో లోగో అప్లోడ్ చేద్దాం. సెలెక్ట్ లోగో. నౌ ఇట్ ఈస్ ఫైన్. ఓకే, నౌ సేవ్ ఇట్. క్లిక్ ఆన్ సేవ్. దట్స్ ఇట్. నో థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు చూడండి కంపెనీకి సంబంధించిన పేజ్ అనేది క్రియేట్ చేసాము. ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ లైక్ దిస్. ఓకే, మెంబర్గా చూద్దాము. ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ లైక్ దిస్. ఇప్పుడు కవర్ ఫోటో అనేది లేదు. సో వీ హ్యావ్ టు బి క్రియేట్ ఏ కవర్ ఫోటోస్ సచ్ లైక్ యాజ్ ఏ. సో లింక్డ్ఇన్ అకౌంట్ ప్రొఫైల్ ఫోటోని మనం ఎలాగైతే క్రియేట్ చేసామో లింక్డ్ఇన్ పేజ్కి కూడా ప్రొఫైల్ ఫోటో అనేది అలాగే క్రియేట్ చేస్తాము. ఫేస్బుక్ పేజ్కి సంబంధించి కూడా ప్రొఫైల్ ఫోటో అలాగే క్రియేట్ చేసాము. ద సేమ్ మెథడ్ అనేది ఇక్కడ కూడా యూజ్ చేస్తాము. అగైన్ గో టు ద క్యాన్వా, సెర్చ్ ఫర్ లింక్డ్ఇన్ పేజ్ కవర్ ఫోటో. శాంపిల్స్ అనేది ఇక్కడ వస్తాయి. అగైన్ వీ యూజ్ ఇట్ దీస్ థింగ్స్ రైట్. ఇక్కడ చూడండి లింక్డ్ఇన్ పేజ్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, చూస్ టెంప్లెట్. ఐ రిమూవ్ దిస్ వన్. EduTech. సో నేను ఇక్కడ చేంజ్ చేస్తూ ఉన్నాను రైట్. ఇక్కడ చూడండి టెక్స్ట్ని కస్టమైజేషన్ చేస్తున్నాను. ఓకే, decrease the size, remove this one. Is the number, here is the email ID, here is the company name. Okay, so ఇక్కడ logo యాడ్ చేద్దాం. Now we will add the logo. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. కాపీ, పేస్ట్. ఓకే, సో లోగో యాడ్ చేస్తున్నాం కాబట్టి సో రిమూవ్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్. టెక్స్ట్ కలర్ వైట్ ఇద్దాము. దట్స్ ఇట్స్ లోగో. సో హియర్ ఆర్ ద డీటెయిల్స్ రైట్. ఇప్పుడు మనం డౌన్లోడ్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో హియర్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్. ఓకే రైట్. దెన్ download. It's downloaded. Now I go to the LinkedIn page. ఇప్పుడు కవర్ ఫోటో అనేది యాడ్ చేద్దాం. ఓకే, సో వాట్ ఐ డూ రైట్ నౌ, వ్యూ యాజ్ అడ్మిన్,
ఇక్కడ చూడండి. సో ప్రొఫైల్, క్లిక్ ఆన్ ఎడిట్. సో హైలైటింగ్ యాజ్ లైక్ దిస్, అప్లోడ్ కవర్ ఫోటో. సో హియర్ ఆర్ ద పిక్సెల్ డైమెన్షన్స్ అంటాము, 1128 అండ్ 191 పిక్సెల్స్ అనేది. ఒకవేళ మీరు కస్టమైజేషన్ చేయాలి అంటే వీ కెన్ ఆల్సో డూ ద కస్టమైజేషన్. సో క్రియేట్ ఏ న్యూ డిజైన్. సో ఇక్కడ కస్టమ్ డిజైన్ ఆప్షన్ ఉంటుంది. వీ నీడ్ టు సెలెక్ట్ ద కస్టమ్ డిజైనింగ్. ఇట్ ఈస్ ద కస్టమ్ సైజ్. సో వాట్ ఈస్ ద కస్టమ్ సైజ్? సో వీటిని పిక్సెల్ సైజ్ అంటాము, 1128 191 1128 191. దట్స్ ఇట్. ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ దిస్ వన్. అగైన్ సేమ్ రైట్. సో క్యాన్వాస్ సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. పేస్ట్ ఓవర్ హియర్. ఈ డీటెయిల్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కాపీ, paste, that's it. Okay, then download, that's it. Okay, so here is the new one. చూడండి. సో ఇలా ప్రొఫైల్ అనేది, సో ఈ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ అప్లోడ్ కవర్ ఫోటో, that's it. Okay, then apply. Now view as a admin, I click on this one. ఇప్పుడు చూద్దాం. ఓకే, view as admin, I refresh. మనం view as గా మెంబర్గా చూస్తే ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అనేది వచ్చింది. సి వాట్ ఈస్ ద ఫార్ములా? సో మనం ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు ఏ కంపెనీకి సంబంధించిందైనా కానీ ప్రొఫైల్ ఫోటో అండ్ కవర్ ఫోటో, అలా కంపెనీ డీటెయిల్స్, అబౌట్ డీటెయిల్స్, అలాగే వెబ్సైట్ డీటెయిల్స్, ఇవన్నీ మనం ప్రాపర్గా ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనము లింక్డ్ఇన్లో ఫీచర్స్ తెలుసుకున్నాము. లింక్డ్ఇన్లో ఇండివిజువల్ అకౌంట్ ఉంటుంది, ప్రొఫైల్ ఫోటో క్రియేట్ చేసాము, కవర్ ఫోటో క్రియేట్ చేసాము, లింక్డ్ఇన్కి సంబంధించిన కంపెనీ పేజ్ క్రియేట్ చేసాము, కంపెనీకి సంబంధించిన అబౌట్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసాము, అలాగే కంపెనీ లోగోని అప్లోడ్ చేసాము, కంపెనీ పేజ్కి సంబంధించిన కవర్ ఫోటో డిజైన్ చేసాము. ఈ యాక్టివిటీ అనేది మనం ఆల్ సోషల్ మీడియంస్కి, వీటిని ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అని చెప్తాము. ఆల్ సోషల్ మీడియంస్కి ద సేమ్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఓకే, మనకు ఆల్రెడీ లోగో అనేది క్రియేట్ అయిపోయింది అండ్ కవర్ ఫోటో అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి అదర్ సోషల్ మీడియంస్లో కూడా మనము ఎట్ ఏ టైమ్ సేమ్ టైం ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేద్దాం. దెన్ గో టు లింక్డ్ఇన్, దెన్ గో టు ట్విట్టర్. సి కమింగ్ టు ది ట్విట్టర్, సో వన్ ఇండివిజువల్ అకౌంట్ ఉంటుంది, బట్ వీటిలో వచ్చేసి సో ట్విట్టర్ అకౌంట్లో వేరియేషన్ ఉంటుంది. ఇది ఇండివిజువల్ అకౌంట్, ఆర్గనైజేషన్, ప్రీమియమా, సో డిపెండ్స్ ఆన్ సబ్స్క్రిప్షన్ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత కవర్ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. ఎడిట్ ప్రొఫైల్. సో ఇక్కడ చూడండి, ఎడిట్ ప్రొఫైల్లో కంపెనీ ఉంది కదా, మనం ఆల్రెడీ కంపెనీకి సంబంధించిన, సో దిస్ ఇస్ ద కంపెనీకి సంబంధించిన అబౌట్ ఇన్ఫర్మేషన్. ఐ కాపీ దిస్ వన్, బయో, రైట్. సో లొకేషన్ ఉంటే లొకేషన్ యాడ్ చేస్తాము, బెంగళూరు. వెబ్సైట్ కూడా యాడ్ చేస్తాము. ఐ కీప్ ద సేమ్ వెబ్సైట్. సో కంపెనీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అదే ఇవ్వాలి. సో ఇక్కడ నేను శాంపుల్గా ఎంటర్ చేశాను. Here is the date of birth and create a expanded bio. Click on this one. So click on about yourself. See, about yourself లో ఇది కంపెనీ. ఓకే, సో ప్రొవైడింగ్ క్వాలిటీ స్కిల్స్ టు ది జాబ్ ఆస్పిరెంట్స్ అని ఉంటుంది. ఓకే, ఇది కంపెనీ. సో ఈ కంపెనీకి మనము సో బయో అనేది క్రియేట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద చాట్ జీపీటీ. గో టు చాట్ జీపీటీ, క్రియేట్ ఏ బయో యాజ్ పర్ ద డీటెయిల్స్. As per the details for the company. Company name is Business Nature. That's it. Okay, then enter. Okay, so ఇది హ్యూజ్గా క్రియేట్ చేసింది. రైట్ ఇట్ షార్ట్, కాపీ. నౌ కాపీడ్, పేస్ట్ ఓవర్ హియర్. ఓకే, పర్ఫెక్ట్. EduTech soft skills empowers the job aspirants with the essential soft skills and the practical knowledge to excel in their careers. Okay, so ఇలా మనకు కావాల్సిన డిస్క్రిప్షన్ అనేది క్రియేట్ చేసింది. నౌ ఐ సేవ్ ఇట్. గాట్ ఇట్, దట్స్ ఇట్. దెన్ బ్యాక్, గో టు బ్యాక్. సో హియర్ ఈస్ ఆస్కింగ్ ద బయో, రైట్. సో ఇక్కడ చూడండి కవర్ ఫోటో అడుగుతుంది. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, సెలెక్ట్ ద ఇమేజ్ విచ్ ఐ క్రియేటెడ్, దెన్ అప్లై. దట్స్ ఇట్. దెన్ సేవ్.
గట్ ఇట్. సో ఇప్పుడు మనము ట్విట్టర్కి రైట్, సో ట్విట్టర్ అకౌంట్కి నవ్ ఇట్ ఈస్ ఎక్స్ ఫార్మల్ ట్విట్టర్, ఈ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించిన ఒక ప్రొఫైల్ ఫోటో, కంపెనీ ప్రొఫైల్ ఫోటో క్రియేట్ చేసాము, దెన్ కవర్ ఫోటో అనేది క్రియేట్ చేసాము, అబౌట్కి సంబంధించిన డిస్కషన్స్ ఎవ్రీథింగ్ అనేది ఇచ్చాము. ఇప్పుడు ఎవరైనా కానీ సో ఎడ్యూటెక్ అని కనుక క్రియేట్ చేస్తే ఐ చేంజ్ ద నేమ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యూటెక్ సాఫ్ట్ స్కిల్స్, సేమ్. ఓకే, సో ఇలా హ్యాండిల్ నేమ్ అనేది వస్తుంది, మనం హ్యాండిల్ నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. దెన్ రిఫ్రెష్ ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్. ఇప్పుడు ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఎన్ని అకౌంట్స్ చేసాము? వన్ థింగ్ ఈజ్ సో లింక్డ్ఇన్కి కంప్లీట్ చేసాము, సో లింక్డ్ఇన్కి మనం కంప్లీట్ చేసాము. ద సెకండ్ వన్ ఈజ్ ట్విట్టర్కి కంప్లీట్ చేసాము. ఇది యూట్యూబ్ అనేది సపరేట్ వీడియో ప్లాట్ఫామ్, సో వీటిని సపరేట్ మాడ్యూల్లో తీసుకుందాము. అలాగే పింట్రెస్ట్కి, అలాగే రెడిట్ అండ్ కోరా, వీటికి కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వచ్చు. గో టు ద పింట్రెస్ట్. సో హియర్ ఇస్ ద ఫోటో. మనకు ఆల్రెడీ ఇప్పుడు లోగో ఉంది కాబట్టి సో లోగో చేంజ్ చేద్దాం. హియర్ ఇస్ ద లోగో. ఓకే, సో లోగో చేంజ్ అవుతుంది. వి చూస్ ద కంపెనీ నేమ్ ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్. హియర్ ఇస్ ద అబౌట్ ఆప్షన్. సో ఇక్కడ అబౌట్ ఆప్షన్ అనేది మనం ఆల్రెడీ చాట్‌జిపిటిలో జనరేట్ చేసాం కదా. ఐ కాపీ దిస్ వన్, సో పేస్ట్ ఓవర్ హియర్. సో వెబ్సైట్ అనేది ఉంది కదా, సో పేస్ట్ ఓవర్ హియర్ ద టెక్స్ట్. హియర్ ఇస్ ద వెబ్సైట్. ఐ కాపీ ద వెబ్సైట్, శాంపిల్ వెబ్సైట్ తీసుకుంటున్నాను. సో హియర్ ఇస్ ద నేమ్, సో ద సేమ్ నేమ్. ఓకే, ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్, ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్, దెన్ సేవ్. యూజర్ నేమ్ మస్ట్ కంటైన్స్ ఓన్లీ నెంబర్, నాట్ లెటర్స్. Now it's changed. Okay, so space అనేది ఉండకూడదు. I changed that one. Okay, then I save it. ప్రొఫైల్ సేవ్. ఓకే, నా మనకి కావాల్సిన ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇట్ ఈస్ ఏ సో పింట్రెస్ట్. అలా ఎన్ని సోషల్ మీడియంస్ ఉంటాయో ఆల్ సోషల్ మీడియంస్ అనేది మనము ఆల్ సోషల్ మీడియంస్కి ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేయాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ కోరా ద ప్రాసెస్ విల్ బీ సేమ్. సో కోరాలో కూడా సైన్ అప్ అవుతాము, లోగో చేంజెస్. ఓకే, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మెనీ సోషల్ మీడియంస్ ఉంటాయి. ఆల్ ద సోషల్ మీడియంస్లో ద యాక్టివిటీ విల్ బీ సేమ్. All the social mediumsలో activity will be same. Now we will discuss about the 4 P's of the framework at the work locations for the digital marketers. మనము డిజిటల్ మార్కెటర్గా ఏ సోషల్ మీడియంస్లో ఏ కంపెనీలో అయినా కానీ యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా ఎవరికైనా కానీ సో ఇండివిజువల్స్కి మనం సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు బి ఫాలో ద 4 P's of the framework at work location. The first P, it is represent to the profile optimization. మనం ఏ కంపెనీకి అయితే వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన ఎగ్జిస్టింగ్ సోషల్ మీడియంస్ లేకపోతే we need to sign up your social mediums. ఒకవేళ ఎగ్జిస్టింగ్ సోషల్ మీడియంస్ ఉన్నాయి అంటే if that company has a existing social mediums అవి ప్రాపర్ ఆప్టిమైజ్ అయినాయా లేవా అనేది చెక్ చేయాలి. గాట్ ఇట్. సో ప్రాపర్ ఆప్టిమైజేషన్ అంటే సో ఆ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో వాళ్ళు ప్రాపర్గా ఫోటో అనేది యూస్ చేస్తున్నారా, ప్రొఫెషనల్ మేనర్లో ఉందా లేదా, ఒకవేళ లేకపోతే క్యాన్వాలో డిజైన్ చేస్తాము ఆర్ఎల్స్ వాళ్ళకి ఓన్ క్రియేటివ్ టీమ్ కనుక ఉంది అంటే సో ప్రాపర్ ఇమేజ్ కావాలి అనేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. దెన్ వీ నీడ్ టు క్రియేట్ ఏ నేమ్, కంపెనీ నేమ్ అండ్ అబౌట్ సెక్షన్ అండ్ కొన్ని లింక్స్ అనేది యాడ్ చేస్తాము. లింక్స్ ఎందుకు, ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఇంటర్నెట్లో ఎవరైనా యూజర్ గో త్రూ అయితే ఇఫ్ దే క్లిక్ ఆన్ దట్ లింక్స్ దే విల్ గెట్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్ పర్టికులర్ వెబ్సైట్. సో ఇవన్నీ మనము ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో వస్తుంది. Now we'll go to the second framework of the P. వర్క్ లొకేషన్లో మనం ఫాలో అవ్వాల్సిన సెకండ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, పబ్లిషింగ్. ఓకే, సో వర్క్ లొకేషన్లో మనము ఎలా పబ్లిషింగ్ చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియంస్ని మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఈ లింక్డ్ఇన్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు అండ్ పింట్రెస్ట్ అండ్ మెనీ సోషల్ మీడియంస్. ఈ సోషల్ మీడియంస్లో ఎగ్జాక్ట్గా పోస్ట్ ఎలా చేయాలి దట్ ఈస్ వీ విల్ లెర్న్ ఇన్ ద సెకండ్ ఫ్రేమ్వర్క్. సో కమింగ్ టు ది లింక్డ్ఇన్ చూద్దాము. సో ఈ లింక్డ్ఇన్ అనే అకౌంట్కి సో ఎలా ప్రాక్టీస్ చేస్తాము, ఓకే, సో ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాము దట్ ఈస్ ద పోస్ట్ పబ్లిషింగ్. పోస్ట్ పబ్లిషింగ్ చేసేటప్పుడు మనకి పోస్టింగ్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంది. ఇన్ ఎర్లియర్ లెక్చర్స్ కనుక మనం వాచ్ చేస్తే ప్రాక్టీస్ చేస్తే పోస్ట్ స్ట్రక్చర్ అనేది ఒక ఫార్మాట్లో ఉంటుంది.
ఆ స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో లింక్డ్ఇన్ అకౌంట్కి ఎలా పోస్ట్ చేస్తాము, లింక్డ్ఇన్ పేజ్లో ఎలా క్రియేట్ చేస్తాము, లింక్డ్ఇన్ గ్రూప్లో ఎలా పోస్ట్ చేస్తాము, అలాగే అదర్ సోషల్ మీడియంస్లో రైట్గా సో క్యాప్టివేటివ్గా యూజర్ ఎంగేజ్మెంట్గా యూజర్ని అట్రాక్ట్ చేసే విధంగా మన కంపెనీకి సంబంధించిన పోస్ట్ ఎక్కువ మంది రైట్ యూజర్స్కి ఏ విధంగా రీచ్ అవుతుంది, ఎవ్రీథింగ్ అనేది సో సెకండ్ ఫ్రేమ్ వర్క్ Pలో మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ లెర్న్ అబౌట్ ద హౌ టు డూ ద క్రియేట్ ఏ పోస్ట్ ఆన్ సోషల్ మీడియమ్స్ ఎట్ వర్క్ లొకేషన్ ఇన్ ది పార్ట్ ఆఫ్ ది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ ద డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్. Hello, hi Digital Beware Alpha community members. Hope you are doing well. Today we will learn about the advanced social media optimization for the LinkedIn, Twitter, Pinterest and many social mediums. Then why do let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants wherein the mastering social media optimization with artificial intelligence. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో ద ప్రాక్టీసింగ్ ఫార్ములా ఈజ్ NFPT. N stands for the nature of social medium, F stands for the features of social medium, P stands for the practice of featured social medium, T stands for the tools growth of the social medium. ఎనీ సోషల్ మీడియం అయినా తీసుకోండి, ఆల్ ద సోషల్ మీడియంస్ అనేది సేమ్ స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది. మనం ఆల్రెడీ అదర్ సోషల్ మీడియంస్ అనేది మోర్ దాన్ 100 ఉన్నాయి, మోర్ దాన్ 5 lakhs ఉన్నాయి. ఎన్ని సోషల్ మీడియంస్ అయినా కానీ ద ప్రాక్టీస్ ఫార్ములా విల్ బి సేమ్. మనము లింక్డ్ఇన్ కి సంబంధించిన ఇన్ ఎర్లియర్ సెషన్స్ లో నేచర్ అండ్ ఫీచర్స్ తెలుసుకున్నాము. అండ్ ఎట్ ద ఎగ్జాక్ట్ వర్క్ లొకేషన్ లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దాంట్లో ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ కంప్లీట్ చేసాం. నౌ ఇప్పుడు లింక్డ్ఇన్ కావచ్చు, ఆర్ఎల్స్ ట్విట్టర్ కావచ్చు, ఎనీ అదర్ సోషల్ మీడియంస్లో పోస్ట్ని ఎలా పబ్లిష్ చేయాలి అనేది తెలుసుకుందాం. గాట్ ఇట్. ఒక పోస్ట్ని వర్క్ లొకేషన్లో మనము ఎలా పబ్లిష్ చేయాలి, మనము ఆల్రెడీ ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి తెలుసుకున్నాం. గాట్ ఇట్. ఇప్పుడు లింక్డ్ఇన్, ట్విట్టర్ అండ్ మెనీ అదర్ సోషల్ మీడియంస్లో పోస్ట్ని ఎలా ప్రమోట్ చేయాలి, పోస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ పోస్ట్ పబ్లిషింగ్తో రైట్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి, అసలు పోస్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ తెలుసుకున్నాము. ద సేమ్ ప్యాటర్న్లో వీ విల్ క్రియేటింగ్ ద పోస్ట్. ఓకే, సో ఫస్ట్ మనకి పోస్ట్ పబ్లిషింగ్ కావాలి అంటే ఈ సోషల్ మీడియా మనము లింక్డ్ఇన్కి సంబంధించిన అకౌంట్లో పోస్ట్ చేద్దాము. ఓకే, లింక్డ్ఇన్కి సంబంధించిన ఇండివిజువల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాము. ద సేమ్ పోస్ట్ అనేది లింక్డ్ఇన్కి సంబంధించిన పేజ్లో క్రియేట్ చేద్దాము, యాజ్ వెల్ యాజ్ ద లింక్డ్ఇన్ గ్రూప్లో కూడా క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనము వర్క్ లొకేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు కంపెనీ పేజ్ ఏంటి? సో వాట్ ఈస్ అవర్ కంపెనీ పేజ్? ఎడ్యుటెక్. సో వాట్ ఈస్ అవర్ కంపెనీ పేజ్? ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్. ఓకే, ఐ కాపీడ్ దిస్ వన్. మనకి ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వరు కంపెనీలో. చూడండి, కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఎగ్జిస్టింగ్ సంబంధించిన ఒకవేళ పాంప్లెట్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళకి సంబంధించిన ల్యాండింగ్ పేజ్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ మనకి బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి లిమిటెడ్ డీటెయిల్స్ రావచ్చు. దట్స్ ఇట్. లేదంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ వెబ్సైట్లోకి వెళ్తే ఆల్ డీటెయిల్స్ ఉంటాయి. గో త్రూ అవ్వండి, లెట్స్ స్టార్ట్ ద వర్క్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇచ్చి నాకు బెస్ట్ రిజల్ట్స్ రావాలి, బెస్ట్ రీచ్ రావాలి, నా ప్రొడక్ట్ ఆడియన్స్కి ఎక్కువ ఎంగేజ్మెంట్ అవ్వాలి, సో దట్ నా బిజినెస్ గ్రో అవ్వాలి అని చెప్తారు. దట్స్ ఇట్. ఇక్కడ కూడా సినారియోలో మన కంపెనీ నేమ్ వచ్చేసి ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్. ఓకే, ఐ కాపీడ్ దిస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. గాట్ ఇట్. ఐ విల్ గో త్రూ ద నోట్స్. ఓకే, సో కంపెనీ నేమ్ ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్, బిజినెస్ నేచర్, about company. I click on this one. Here is the about company, providing quality skills to the job aspirants. That's it. Okay, ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డేనే సో ప్రొఫెషనల్గా పోస్ట్ అనేది క్రియేట్ చేయాలంటారు. మనం ఎప్పుడైనా పోస్ట్ క్రియేట్ చేయాలంటే చూడండి, ఆ పోస్ట్ని మనం టెక్స్ట్ ఫార్మెట్లో చేయొచ్చు. ఆ పోస్ట్ని మనము సో టెక్స్ట్ ఫార్మెట్లో పబ్లిషింగ్ మోడ్. సో టెక్స్ట్ ఫార్మెట్ ఉంటుంది, ఆర్ఎల్స్ ఇమేజ్ ఉంటుంది, ఆర్ఎల్స్ వీడియో ఉంటుంది, ఆర్ఎల్స్ సమ్ టైమ్స్ ఇమేజ్ ప్లస్ వీడియో ఉంటుంది. ఓకే, సో ఇమేజ్ ప్లస్ టెక్స్ట్ ఉంటుంది, ఆర్ఎల్స్ వీడియో ప్లస్ టెక్స్ట్ ఉంటుంది. ఓకే, సమ్ టైమ్స్ ఓన్లీ ఇమేజ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఓకే, ఫస్ట్ మనము టెక్స్ట్ ప్రిపేర్ చేద్దాము. సో ఆ టెక్స్ట్ని ఎలా ప్రిపేర్ చేస్తాము? మనం చాట్ జీపీటీ యూజ్ చేద్దాం. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏ టూల్ అనేది యూజ్ చేద్దాం. అగైన్ ఐ గో టు ది నోట్ ప్యాడ్. సో ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. క్రియేట్ ఏ సోషల్ మీడియా పోస్ట్ యాజ్ పర్ ద కంపెనీ డీటెయిల్స్.
That's it. Okay, copy, go to the ChatGPT, paste over here. సో కంపెనీ నేమ్ ఇచ్చాము అండ్ కంపెనీ అబౌట్ ఆప్షన్ ఇచ్చాము. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఏ లుక్ లైక్. ఇక్కడ చూడండి అన్లాక్ యువర్ పొటెన్షియల్ విత్ ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్, కాపీ. ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్ టుడే. సో మనకి నెంబర్ లేదు కదా, నౌ వీ విల్ ప్రిపేర్ ద నెంబర్. ఓకే, సో అగైన్ contacts. So unlock your potential with edutech soft skills. So these are the details, everything is related. Contact us today to learn more and enroll. So mobile number unte mobile number ichestam. I added mobile number. Next, so insert the contact details or websites. So here is the contact details. So I copy this contact details, ikkada add cheddam. Okay, Hyderabad website www.abctestingwebsite.com. That's it. This is the thing. ఇప్పుడు మనము ఎమోజీస్ అనేది హైదరాబాద్ అనేది తర్వాత వెబ్సైట్కి లేవు కదా, సింప్లీ దీన్ని మళ్ళీ ఇంక మీరు మోడిఫికేషన్ చేస్తున్నారు అంటే ఐ కాపీ దిస్ వన్, అగైన్ గో టు ద ChatGPT, correct this post, paste over here. ఇంకొంచెం ఇంప్రూవైజేషన్ అనేది యాడ్ చేసింది. ఓకే, ఇక్కడ చూడండి లొకేషన్స్కి ఇమోజెస్ అనేది యాడ్ చేసింది. నవ్ ఐ కాపీ దిస్ వన్, గోట్ ఇట్, గో టు ద ఇండివిజువల్ అకౌంట్. హియర్ ఇస్ ద స్టార్ట్ అండ్ పోస్ట్. ఓకే, చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు పోస్ట్ ఎక్కడ చేయాలో తెలియదు. ఓకే, సో దిస్ ఇస్ ఆప్షన్, స్టార్ట్ అండ్ పోస్ట్, పేస్ట్ ఓవర్ హియర్. దెన్ హియర్ ఇస్ ద ఇమేజ్, లోగో అప్లోడ్ చేయండి. దట్స్ ఇట్, ఐ అప్లోడెడ్ లోగో. ఇక్కడ ఆల్ట్ టెస్ట్ ఉంటుంది, ఆల్ట్ టెస్ట్ ఇవ్వండి, ఎందుకంటే మీ కంపెనీ నేమ్ అనేది ఎవరైనా కంపెనీ నేమ్తో సెర్చింగ్ చేసినప్పుడు సెర్చ్ ఇంజిన్స్ ఈ నేమ్ని రీడ్ చేస్తుంది. యాడ్, నెక్స్ట్, గాట్ ఇట్, దెన్ పోస్ట్. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఎ లుక్ లైక్. ఓకే, ప్రొఫెషనల్గా ఉంది కదా. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ రైట్, సో ఇప్పుడు స్పేసెస్ అనేది మెయింటైన్ చేయాలి అంటే రిమూవ్. ఓకే, ఒక స్పేస్ మెయింటైన్ చేయండి. సేవ్, గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, సో ఇది రీడబుల్గా ఉంది. అగైన్ ఇప్పుడు నేను సేమ్ పోస్ట్ని లింక్డ్ఇన్ పేజ్లో పేస్ట్ చేస్తాను. ఓకే, ఐ కాపీ, ఐ గో టు ద లింక్డ్ఇన్ పేజ్, క్రియేట్, స్టార్ట్ పోస్ట్. ఇక్కడ చూడండి, సో కంపెనీలో డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది. బట్ కమింగ్ టు ది, సో ఇండివిజువల్ అకౌంట్లో మనకి సింగిల్ ఆప్షనే ఉంటుంది, జస్ట్ పోస్టింగ్. ఓకే, సో ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉండదు. కమింగ్ టు ది, సో పేజ్లు మనం పేజ్లో పోస్ట్ చేసేటప్పుడు చూడండి, సో కంపెనీ పేజ్ ఎక్కడ ఉంటుంది అనేది మళ్ళీ అడగద్దు. సో ద కంపెనీ పేజెస్ ఆర్ విజిబుల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఓకే, మన ప్రొఫైల్ అకౌంట్కి లెఫ్ట్ సైడ్లో ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ అనేది విజిబుల్ అవుతాయి. నౌ ఐ సెలెక్ట్ దిస్ వన్, edutech soft skills. So then create, this is the option, click on create. So start a page, paste over here and add image. This is the image. Okay, again మీరు కంపెనీకి సంబంధించిన ఆప్టిమైజేషన్, కంపెనీకి సంబంధించిన పేజ్ పోస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఏదైనా ర్యాంకింగ్ కీవర్డ్ని, లెట్స్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కీవర్డ్ని ఆప్టిమైజ్ చేయాలి సోషల్ మీడియాలో అంటే లింక్డ్ఇన్ కావచ్చు, ఎనీ అదర్, వాళ్ళు ఆల్ట్ అనే ఆప్షన్ కనుక సోషల్ మీడియాలో ఇస్తే పోస్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా మనము సెర్చ్ రిలేటెడ్ కీవర్డ్స్ని యాడ్ చేయాలి. ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్. ఒకవేళ పైథాన్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ మాడ్యూల్ అనేసి ఒక కోర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ పైథాన్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ మాడ్యూల్ అనేసి ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇమేజ్కి ఇవ్వాలి. యాడ్, నెక్స్ట్, పోస్ట్, నాట్ నౌ. ఓకే, సో నౌ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఈస్ ఏ లుక్ లైక్. ఓకే, ఇది ప్రొఫెషనల్ పోస్ట్. ఇదే పోస్ట్ మనము ఎక్స్ సోషల్ మీడియంలో పోస్ట్ చేద్దాము. పేస్ట్ ఓవర్ హియర్. ఓకే, స్పేస్ రిమూవ్ అయింది. ఇక్కడ చూడండి టెక్స్ట్ ఎక్కువ అయిపోయింది. ఓకే, సో ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ లిమిటెడ్, -315 క్యారెక్టర్స్. ఓకే, సో 315 క్యారెక్టర్స్ అనేది మనం రెడ్యూస్ చేయాలి. సో ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి రెడ్యూస్ చేయాలి. ఓకే, సో వాట్ ఐ డూ రైట్ నౌ,
ఓకే, ఇది వన్ పోస్ట్. ఓకే, సో ఈ పోస్ట్ అయిపోయిన తర్వాత దీనికి ఎక్స్టెండ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ ద లిమిటెడ్ క్యారెక్టర్సే ఉంటాయి. సో అందుకని సెకండ్ ట్వీట్గా నేను జనరేట్ చేస్తున్నాను. ఓకే, 3 tweets. Then add image. This is the option, add image. I attach the image. Okay, now post on. రైట్, దిస్ ఇస్ ద పోస్ట్. రైట్, సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా సోషల్ మీడియంస్లో కంపెనీస్లో మనం వర్క్ చేసేటప్పుడు ఆర్ ఎల్స్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా సో సమ్ అదర్కి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ఫార్మెట్లో ఇలా పోస్ట్ చేయాలి. గాట్ ఇట్. ఇట్ ఈస్ సేమ్ ఇన్ ఫర్ ఆల్ ద సోషల్ మీడియమ్స్. ఓకే, సో పింట్రెస్ట్లో అయినా కానీ అదర్ సోషల్ మీడియంస్లో. బట్ పింట్రెస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద డిఫరెంట్ ఇంటర్ఫేస్. ఓకే, పింట్రెస్ట్లో మనము క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం పోస్ట్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ద ఫార్మాట్ విల్ బి డిఫరెంట్. ఈ పింట్రెస్ట్ అనేది ఇన్ఫోగ్రాఫిల్గా ఉంటుంది, బోర్డ్ అని ఉంటుంది. ఇది సెర్చ్ ప్యాటర్న్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఎలా వస్తాయో చూద్దాము. చూజ్ ఏ ఫైల్ ఫోటో అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఐ సెలెక్ట్ దిస్ వన్. లోగో సెలెక్ట్ చేసుకున్నాను. లోగో సెలెక్ట్. ఇక్కడ టైటిల్ ఆప్షన్ అడుగుతుంది. సో ఇక్కడ టైటిల్ ఆప్షన్ ఏంటి, మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద అన్లాక్ యువర్ పొటెన్షియల్ విత్ ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్. ఐ కాపీ దిస్ వన్. మీరు పోస్ట్ ఏదైనా ఫార్మాట్లో చేసేటప్పుడు పోస్ట్ ఇవ్వాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇన్ దిస్ డిస్క్రిప్షన్ వీ కెన్ యాడ్. ఓకే, సో ఈ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఐ కాపీ దిస్ వన్. దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్. ఇక్కడ లింక్ అని అడుగుతుంది. వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ లింక్. ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాం. నెక్స్ట్ బోర్డ్ అని అడుగుతుంది. బోర్డ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ద కేటగిరీ. రైట్, సో మనం క్రియేట్ చేసేది సో ఒకే బోర్డ్లో మనము ఆ పోస్టులన్నింటినీ మనం యాడ్ చేయొచ్చు. ఐ క్రియేట్ ఏ బోర్డ్. ఓకే, సో దిస్ ఇస్ ద బోర్డ్. edutech company. Create. The next one is suggested topics, soft skills, life skills. ఓకే, మన సజెస్టెడ్ టాపిక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. మోర్ ఆప్షన్. సో ఎలో పీపుల్ టు కామెంట్. ఈ పోస్ట్కి పీపుల్స్ కామెంట్ చేయొచ్చా లేదా అనేసి అడుగుతుంది. ఆల్వేస్ వీ ఎలో దట్ వన్. షో సిమిలర్ ప్రొడక్ట్స్. సేమ్ ఇలాంటి ప్రొడక్ట్స్ని సో చూపించాలా లేదా అనేసి మనల్ని అడుగుతుంది. ఓకే, ఎవరైనా ద సేమ్ రిలేటెడ్ పోస్ట్ని ఈ సోషల్ మీడియాలో చూస్తున్నారు అంటే మన కాంటెంట్ కూడా విజిబుల్ అవుతుంది. అలాగే మనకు కూడా సో సిమిలర్ కాంటెంట్ అనేది విజిబుల్ అవుతుంది. నౌ క్లిక్ ఆన్ పబ్లిష్. That's it. Okay, go to the home option. Now where we can see that one, so click on the profile. So created. మనం ఇప్పటివరకు ఎన్ని క్రియేట్ చేసాము అనేది ఆప్షన్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ఆప్షన్. ఇప్పటివరకు 2 పోస్ట్ చేసాము. దిస్ ఇస్ ద లేటెస్ట్ పోస్ట్. దట్స్ ఇట్. ఓకే, ఇది మనం వేరే వాళ్ళకి ఎలా షేర్ చేస్తాము. దిస్ ఇస్ ద షేర్ ఆప్షన్. సో క్లిక్ ఆన్ ద షేర్. నౌ కాపీ. సో ఈ కాపీ చేసింది అగైన్ మనము పింట్రెస్ట్లోది ట్విట్టర్లో కూడా షేర్ చేయొచ్చు, అలాగే లింక్డ్ఇన్లో కూడా షేర్ చేయొచ్చు. దట్స్ ఇట్. LinkedIn post. Okay, so just content ఇవ్వండి. I copy the title, paste over here, then submit. That's it. This is the how it is look like. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత if anyone click on this one, they are redirecting to the Pinterest post. ఇలా సోషల్ మీడియాకి సంబంధించిన పోస్ట్ని అదర్ సోషల్ మీడియాస్లో కూడా మనం షేర్ చేయొచ్చు. దిస్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ ద ప్రాక్టీస్. ఎగ్జాక్ట్గా మనము వర్క్ లొకేషన్లో ఒక పోస్ట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలా క్రియేట్ చేస్తాం విత్ ద లెస్ డీటెయిల్స్. తక్కువ డీటెయిల్స్ మనం ఇచ్చినా కానీ దాన్ని ప్రొఫెషనల్ పోస్ట్గా ఎలా కన్వర్ట్ చేస్తామో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ద ప్రాక్టీస్. మీరు అడగచ్చు, ఒకవేళ రియల్ టైమ్ సినారియోలో మనం ఏ విధంగా, లెట్స్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఐ విల్ గో విత్ బిజినెస్ కోచ్. ఎనీ బిజినెస్ కోచ్ వెళ్తాము. సో వాళ్ళని ఎన్హాన్స్ చేద్దాము. ఓకే, అన్లాక్ యువర్ పొటెన్షియల్ విత్ ఏ కోచ్. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో విత్ దిస్ వన్, బిజినెస్ కోచ్ అకాడమీ అంట. ఈ అకాడమీకి ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేద్దాము. సో దిస్ ఇస్ ద కంపెనీ నేమ్. About company. So company overview. చూడండి, సో చాట్ జీపీటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఒక పోస్ట్ చేయడానికి ఎన్ నెంబర్ ఆఫ్ ఉంది. ప్రతి ప్రాక్టీసింగ్ మాడ్యూల్ని మనం ఇందులో చూడాలి అంటే
సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు అండర్స్టాండింగ్ ఎట్ ద ఎంట్రీ లెవెల్ జాబ్స్లో ప్రొఫెషనల్గా మనం ఏ విధంగా పోస్ట్ క్రియేట్ చేస్తాము అనేది వీ విల్ షో ఇన్ దిస్ సెషన్స్. ఇవి కాకుండా మెనీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, వీటికంటే ప్రో అడ్వాన్స్డ్ అనేది ఉన్నాయి. బట్ మనం బేసిక్స్ తెలుసుకున్న తర్వాత ప్రో అడ్వాన్స్డ్ తెలుసుకుంటే దెన్ అది చాలా ఈజీగా ఉంటుంది. ఒకేసారి ప్రో అడ్వాన్స్డ్ తెలుసుకున్నాం అనుకోండి, అసలు స్టాండర్డ్స్ లేకుండా ప్రో అడ్వాన్స్డ్ తెలుసుకుంటే మనం ఏ కంపెనీలో అయితే జాయిన్ అవుతున్నామో అక్కడ మనం సస్టైన్ అవ్వగలుగుతాం. కానీ ఒకవేళ ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు స్టాండర్డ్స్ మిస్ అవుతాం కాబట్టి సో అప్పుడు మళ్ళీ న్యూగా అనిపిస్తుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేసి మరి కొన్ని స్టాండర్డ్స్ కొన్ని బేసిక్స్ నేర్చుకుంటే బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది. ఓకే, దెన్ దిస్ ఇస్ ద బేసిక్ ప్రాక్టీసింగ్ ఇన్ ద అడ్వాన్స్డ్ మాడ్యూల్. ఓకే, నౌ క్రియేట్ ఏ సోషల్ మీడియా పోస్ట్ with these details. Copy, go to, again paste over here, prompt generate చేసాను. That's it. Okay, this is exactly okay. ఇక్కడ చూడండి, సో బిజినెస్ కోచ్ అకాడమీ ఇది ఒక పేజ్ అనుకుందాము, ఇది ఒక కంపెనీ అనుకుందాము. వీళ్ళకి ఒక సోషల్ మీడియా పోస్ట్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసాము. ద సోషల్ మీడియా పోస్టింగ్ ఇది ఇట్ ఈస్ యాజ్ లైక్ దిస్: స్టార్ట్ యువర్ జర్నీ టు బికమ్ ఏ హై క్వాలిటీ పెయిడ్ బిజినెస్ కోచ్. హై క్వాలిటీ పెయిడ్ బిజినెస్ కోచ్ అవడానికి సో దిస్ ఈజ్ హౌ వీ పోస్టింగ్, రైట్? అలాగే వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ యాజ్ పర్ దట్ డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎవ్రీథింగ్ వచ్చాయి. నౌ వాట్ వీ డూ, వీ సింప్లీ కాపీ దట్ వన్. ఓకే, సో రీఎలిమెంట్ చేద్దాము. ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, సో దేర్ వెబ్సైట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేద్దాము. వీళ్ళకి వెబ్సైట్ ఉందా? సో లేదు, వాళ్ళ లింక్డ్ఇన్కి సంబంధించిన పేజ్నే ఇక్కడ యాడ్ చేద్దాము. ఓకే, సో లొకేషన్ నాట్ రిక్వైర్డ్, దట్స్ ఇట్. ఐ కాపీ దిస్ వన్. ఇది వాళ్ళ లోగో కాబట్టి ఐ కాపీ ఇమేజ్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, గో టు ది క్యాన్వా. సో క్రియేట్ ఏ వన్ ఇమేజ్. ఇక్కడ చూడండి ఫైల్, క్రియేట్ ఏ న్యూ డిజైన్. సో గో టు ది కస్టమ్ సైజ్. The custom size is 1080 it is pixel అని చెప్తాము. I create this one. ఓకే, మన సింపుల్గా చూడండి, ఇక్కడ జస్ట్ కాపీ చేయండి అంతే. ఓకే, కాపీ, సేవ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. పేస్ట్ ఓవర్ హియర్, దట్స్ ఇట్. ఇలా వచ్చింది. వీళ్ళ బిజినెస్ నేమ్ ఉంది కదా, ఐ కాపీ దిస్ వన్. సెలెక్ట్ ద టెక్స్ట్, యాడ్ హెడ్లైన్, పేస్ట్ ఓవర్ హియర్, దట్స్ ఇట్. బిజినెస్ కోచ్ అకాడమీ. సో దీన్ని కొంచెం డిజైనింగ్ ఇద్దాము. సెలెక్ట్, సో వీళ్ళకి ఒక చిన్న డిజైన్ లాగా వచ్చింది. డిజైన్ అనేది సో అది వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఒక్కొక్కరికి సో ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాని ప్రకారం మనం క్రియేట్ చేస్తాం. నౌ ఇట్ ఈస్ గుడ్. ఓకే, దట్స్ ఇట్. నౌ డౌన్లోడ్ ద ఇమేజ్. నౌ గో టు ద అగైన్. ఇప్పుడు చూడండి, సేమ్ మనం వేరే కంపెనీకి వర్క్ చేస్తున్నాం కదా, సో పోస్ట్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. నౌ అగైన్ ఇండివిజువల్ అకౌంట్లో క్రియేట్ చేస్తున్నాను. ఐ కాపీ దిస్ వన్, ఇండివిజువల్ అకౌంట్లో. ఓకే, పేస్ట్ ఓవర్ హియర్. బిజినెస్ అకాడమీ, యాడ్ పోస్ట్, యాడ్ ఇమేజ్, ఆల్ట్ టెక్స్ట్. ఓకే, బిజినెస్ నేమ్ ఇవ్వాలి. ఆ కంపెనీకి సంబంధించిన లోగోస్ని మనం అప్లోడ్ చేసేటప్పుడు కంపెనీ లోగో నేమ్ అనేది ఆల్ టెక్స్ట్లో యాడ్ చేయాలి. బిజినెస్ కోచ్ అకాడమీ, యాడ్, దెన్ నెక్స్ట్ పబ్లిష్, దట్స్ ఇట్. సో హౌ ఇట్ ఈస్ ఏ లుక్ లైక్. సో చూడండి, ఒక ప్రొఫెషనల్ మేనర్లో వచ్చింది. అగైన్ సో మనం కంపెనీ పేజెస్లో కూడా చేద్దాం. Go to the company page, create, start a post. ఇక్కడ చూడండి, పేజెస్లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో నేచర్స్ ఏంటి అనేది పోస్ట్ ఉంది, క్రియేట్ అన్ ఈవెంట్ ఉంది. ఒకవేళ మనము అదే కంపెనీకి సంబంధించిన ఏమన్నా ఈవెంట్ క్రియేట్ చేస్తున్నారు అంటే వి జస్ట్ క్లిక్ ఆన్ ద క్రియేట్ అన్ ఈవెంట్. ఈ క్రియేట్ అన్ ఈవెంట్లో సో టైటిల్, ఈవెంట్ నేమ్, ఈ డీటెయిల్స్ వస్తుంది. జస్ట్ ఫాలో అవుతాము, ఈవెంట్ అనేది క్రియేట్ చేస్తాము. దెన్ క్లిక్ ఆన్ క్రియేట్. లేదంటే ఆ కంపెనీకి సంబంధించిన ఒక జాబ్ పోస్టింగ్ అనేది మనము లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ ఏ ఫ్రీ జాబ్. సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో ద రెస్ట్ ఆప్షన్స్ అనేది వస్తాయి, వాటికి సంబంధించిన అథెంటికేషన్ మనం కంప్లీట్ చేయాలి.
దెన్ సో వీ కెన్ పబ్లిష్ ద పోస్ట్. లేదు అంటే క్రియేట్ అన్ అడ్వర్టైజ్మెంట్. సో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి కమింగ్ సెషన్స్లో వస్తుంది. సోషల్ మీడియా మార్కెటింగ్లో వీ విల్ లెర్న్ ఆల్ అబౌట్ దిస్ వన్. ఓకే, దెన్ పబ్లిష్ ఇన్ అన్ ఆర్టికల్. సో ఒక ఆర్టికల్ అనేది మనం పబ్లిష్ చేయాలి. సో ఇది క్లిక్ ఆన్ ద పబ్లిష్ అన్ ఆర్టికల్. యాజ్ ఇట్ ఈస్ ఒక డాక్యుమెంట్ ఫార్మెట్లో వస్తుంది. ఆ డాక్యుమెంట్ ఫార్మెట్లో మనము ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ చేస్తాము. దెన్ వాట్ ఆర్ ద నెక్స్ట్ ఫీచర్స్? యాడ్ ఒక ప్రోడక్ట్. మీరు ఒక ఈకామర్స్ రిలేటెడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ చేసేటప్పుడు ఎస్ మై ప్రోడక్ట్ అండ్ ఆర్గనైజేషన్ హ్యావ్ ద సేమ్ నేమ్. సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేస్తాము. ఓకే, ఒక ప్రోడక్ట్ని ఇక్కడ మనం లిస్టింగ్ చేస్తాము. ద నెక్స్ట్ ఆప్షన్ క్రియేట్ అనే షోకేస్ పేజ్. సో మన ఆర్గనైజేషన్కి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అనేది సో ఇంకొంచెం ఇందులో ఎలాబరేట్గా చేస్తూ ఉంటాము. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ వీ హ్యావ్ ఇన్ ద లింక్డ్ఇన్. సి కమింగ్ టు ది ఎగ్జాక్ట్గా వర్క్ లొకేషన్లో మనకి ఉపయోగపడేది ఏంటి? ఓకే, ఇది యాడ్ క్రియేట్ ఏ షోకేస్ పేజ్ ఇస్ నాట్ ఏ మ్యాటర్. స్టార్ట్ ఏ పోస్ట్, క్రియేట్ అన్ ఈవెంట్, పోస్ట్ ఏ ఫ్రీ జాబ్, క్రియేట్ అన్ యాడ్, పబ్లిష్ అన్ ఆర్టికల్. సో వీటికి మనం ఫెమిలియర్ అవ్వాలి. ఫస్ట్ స్టార్ట్ ఏ పోస్ట్ చేస్తే చాలు, ఇట్ ఈస్ మోర్ ఎనఫ్, రైట్? సో స్టార్ట్ ఏ పోస్ట్ చేస్తే ఇవన్నీ ఈజీ. ఓకే, సో సింప్లీ క్లిక్ చేస్తాము. సో స్టెప్ బై స్టెప్ అనేది ఫార్వర్డ్ వెళ్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనము ఒక పోస్ట్ చేద్దాము. ఎగ్జిస్టింగ్ మనం ఆల్రెడీ ఇండివిజువల్గా చేసాం కదా, సేమ్ పోస్ట్ అనేది ఇక్కడ చేద్దాము. అగైన్ పేజ్లో చేస్తున్నాము. మనం ఇందాక అకౌంట్లో చేసాము. ఓకే, ఇండివిజువల్ అకౌంట్లో చేసాము. ఇప్పుడు మనం పేజ్లో చేస్తున్నాము. యాడ్, నెక్స్ట్ పోస్ట్, నాట్ నౌ, దట్స్ ఇట్. చూడండి, ఒక కంపెనీలో దట్స్ ఇట్. సో మీరు బిలీవ్ చేయరు, ఈ రకమైన ప్రొఫెషనల్ పోస్టింగ్ కనుక మీరు కంపెనీస్లో వర్క్ చేస్తే డెఫినెట్గా ఏ కంపెనీ అయినా కానీ దే విల్ సాటిస్ఫై విత్ యువర్ వర్క్. కాబట్టి చాలామందికి అఫీషియల్ పోస్టింగ్ అనేది తెలియదు. సో మనకి ఇంకా కాన్ఫిడెన్స్ కావాలంటే ఇంకొన్ని ఎక్సర్సైజెస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. మీరు రియల్ టైంకి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, దెన్ యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. చూడటానికి చాలా సింపుల్గా వస్తుంది, బట్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు యాజ్ ఏ ఫ్రెషర్ కావచ్చు, లేదు అంటే ఇండివిజువల్ బిజినెస్ ఓనర్స్ అయినా కావచ్చు, ఇలా చేస్తే జనరల్గా వచ్చే డౌట్స్ ఏంటంటే, సార్ ఇప్పుడు నేను పబ్లిష్ చేశాను, ఎంతమందికి రీచ్ అయింది అనేది నాకు ఎలా తెలుస్తుంది? దీస్ ఆర్ ద డౌట్స్ ఆర్ కమింగ్ జనరల్లీ. అలాగే ఇలా పోస్ట్ చేస్తే అసలు అందరికీ రీచ్ అవుతుందా, లేదు అంటే అసలు ఈ పోస్ట్ ఎలా విజిబుల్ అవుతుంది అనేసి అడుగుతూ ఉంటారు. దీస్ ఆర్ ద డౌట్స్ ఆర్ కమింగ్ జనరల్లీ. ఈ డౌట్స్ అన్నీ మనకి క్లియర్ అవ్వాలి అంటే ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 2 weeks పాటు ఆల్ సోషల్ మీడియాస్, ఏ సోషల్ మీడియాస్ కంపెనీకి సంబంధించిన ఏ సోషల్ మీడియాస్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ ప్రాక్టీస్ని జస్ట్ ఎక్స్ప్లోర్ అవ్వండి. సో లెట్స్ ఎగ్జాంపుల్ జస్ట్ బ్రౌజ్ అవ్వండి. సో ఏదైనా కామెంట్ ఉన్నా కానీ, ఎవరిదైనా పోస్ట్ ఉన్నా కానీ లైక్ చేయటమో, లేదు అంటే రిప్లై ఇవ్వటమో, కామెంట్ చేయటమో, ఇలా ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. ఈ పోస్టులకి ఇలా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల దెన్ యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ త్రూ ది నోటిఫికేషన్స్. సో మనం చేస్తున్న యాక్టివిటీకి నోటిఫికేషన్స్ ఎలా వస్తున్నాయి, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది నవడేస్ సోషల్ మీడియాకి సంబంధించిన ఇంటర్ఫేస్ అర్థం చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ కేక్ వాక్. అంత పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదు. కమింగ్ టు ది ఫస్ట్ టైమ్స్ మైట్ బి కన్ఫ్యూజ్డ్, కానీ ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, ఎవ్రీడే మనం సోషల్ మీడియాస్కి ఫెమిలియర్ అవడం వల్ల, నేను అవేడేస్ ఐ థింక్ సోషల్ మీడియాస్ ప్రాక్టీసింగ్ అనేది అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఏ కేక్ వాక్. నౌ కమింగ్ టు ది ట్విట్టర్లో కూడా సేమ్ ఇలాగే పోస్ట్ చేస్తాము. అలాగే పింట్రెస్ట్లో కూడా సేమ్ ఇలాగే పోస్ట్ చేస్తాము. ఎవ్రీ సోషల్ మీడియాకి సంబంధించిన మన ఎన్ఎఫ్టీ ఫార్ములా ఏదైతే ఉంటుందో సేమ్ ఎన్ఎఫ్టీ ఫార్ములా ద్వారా ఆ సోషల్ మీడియాకి సంబంధించిన నేచర్స్ని, అలాగే ఫీచర్స్ని, ప్రాక్టీసింగ్ మెథడ్స్ని, అలాగే టూల్స్ని మనం తెలుసుకుంటే దెన్ ఈ పబ్లిషింగ్ అనేది ఈజీ అవుతుంది. గాట్ ఇట్? అయితే ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ రైట్ నౌ. సో వాట్ ఈస్ దట్ క్వశ్చన్? సో ఇప్పుడు నేను పబ్లిష్ అయితే చేశాను. విత్ దిస్ జస్ట్ పబ్లిషింగ్ స్కిల్స్, ఈ జస్ట్ ఇలా పబ్లిషింగ్ చేస్తే హౌ కెన్ ఐ గెట్ మై సోషల్ మీడియా ఇంప్రూవ్మెంట్? నా సోషల్ మీడియాస్ ఇక్కడ ఫాలోవర్స్ ఎలా ఇంక్రీజ్ అవుతారు, అలాగే నాకు లీడ్స్ అనేది ఎలా జనరేట్ అవుతాయి? సో ఇప్పుడు నేను పోస్టింగ్ చేశాను కదా ఆల్రెడీ, ఈ పోస్ట్ చూసి నా కంపెనీకి ఎవరు రీచ్ అవుతారు, ఎన్ని ఫామ్స్ ఫిల్ చేస్తారు, ఈ ప్రొడక్ట్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఓకే, ఈ యాక్టివిటీ ఎవరైనా చేయగలుగుతారు ఇన్ జనరల్గా. ఓకే, సో అకౌంట్ క్రియేట్ చేయడం అనేది ఎనీబడి కెన్ క్రియేట్, కానీ ప్రొఫెషనల్గా క్రియేట్ చేయడం అనేది దట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్. పోస్ట్ క్రియేట్ చేయడం అనేది ఎనీబడి కెన్ డూ దాట్ వన్, కానీ ఈ క్రియేట్ చేసిన పోస్ట్ని
రైట్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి మనం ఎర్లియర్ సెషన్లో తెలుసుకున్నాము. సో ఫేస్బుక్లో చాలా డీటెయిల్ వర్షన్ తెలుసుకున్నాము లెక్చరర్స్లో. ఆ లెక్చరర్స్ చూస్తే ఈ లెక్చర్ ద సేమ్ ఆప్షన్స్ అనేది ఇందులో కూడా మనం అప్లికేబుల్ చేస్తాము. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా డీటెయిల్డ్ వర్షన్ తెలుసుకున్నాము. అందుకే మనం స్టార్టింగ్ నేర్చుకునే ఫస్ట్ 2 డిజిటల్ మీడియంస్ ఏదైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ కావచ్చు అండ్ లింక్డ్ఇన్ అండ్ ఫేస్బుక్ కావచ్చు చాలా డీటెయిల్ వర్షన్ ఇచ్చాము. ఎందుకు డీటెయిల్ వర్షన్ ఇచ్చామంటే ఇంకొంచెం ఫాస్ట్గా ఇంప్రూవైజేషన్ చేయడానికి. సో అక్కడ మనం నేర్చుకున్న స్కిల్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది. గాట్ ఇట్? సో దట్స్ వై ద నేచర్ అండ్ ఫీచర్ అండ్ ప్రాక్టీస్ అండ్ ద టూల్స్ గ్రోత్ అనేది దట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రాక్టీసింగ్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు ప్రాక్టీసింగ్ ఫార్ములా ఉంది. ఇప్పుడు కంపెనీకి మనం బెనిఫిట్ చేయాలన్నా ఈ పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నా కానీ సో వాట్ ఈస్ ద వర్క్ లొకేషన్ ఆఫ్ ద 4 P's ఆఫ్ ద ఫ్రేమ్వర్క్? ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. వాట్ ఈస్ ద 4 P's ఆఫ్ ద ఫ్రేమ్వర్క్? ద 4 P's ఆఫ్ ద ఫ్రేమ్వర్క్లో ద ఫస్ట్ వన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. అకౌంట్ క్రియేట్ చేసాము, సోషల్ మీడియాస్కి సంబంధించిన ఆల్గారిథం ప్రకారము బెస్ట్గా ఆప్టిమైజ్ చేసాము. నౌ ద పోస్ట్ పబ్లిషింగ్, సో వీ హ్యావ్ డన్ దట్ వన్. ఓకే, సో పోస్ట్ అనేది పబ్లిష్ చేసాము. నెక్స్ట్ వన్ ఈస్ ఈ పబ్లిషింగ్ చేసింది ద థర్డ్ ఫ్రేమ్ వర్క్, దట్ ఈస్ ద పోస్ట్ షేరింగ్. ఇది ఆర్గానిక్గా సో ఎలా రీచ్ అవుతుంది, సో ఆర్గానిక్గా ఎలా రీచ్ అవుతుంది అనేది సో వీ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో ఇప్పుడు ఈ పోస్ట్ పబ్లిషింగ్ చేసిన తర్వాత లింక్డ్ఇన్ గ్రూప్ అనేది అసలు మనం క్రియేట్ చేయలేదు. సో ఆ గ్రూప్లో క్రియేట్ చేసి పోస్ట్ పబ్లిష్ అనేది చేద్దాము. సో ఇప్పుడు ఈ పోస్ట్ పబ్లిషింగ్ చేసిన తర్వాత ఆర్గానిక్గా సో ఎలా మార్కెట్కి రీచ్ అవుతుంది అనేది వీ విల్ లెర్న్ ఫర్ ఆల్ ద సోషల్ మీడియమ్స్. అన్నిట్లో ద ప్రాసెస్ విల్ బి సేమ్. ఐ గో టు ద లింక్డ్ఇన్. సో ఇప్పటివరకు మనం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు. వీ విల్ క్రియేట్ ఏ వన్ గ్రూప్. ఓకే, ఐ క్లిక్ ఆన్ ద గ్రూప్, క్రియేట్ ఏ గ్రూప్. దిస్ ఈస్ ద ఆప్షన్. సో ఎలాంటి గ్రూప్ క్రియేట్ చేస్తాము? కంపెనీ పేజ్ మీదే మనం క్రియేట్ చేస్తాము. ఓకే, వాట్ ఈస్ ద కంపెనీ పేజ్? సో ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్. ఐ కాపీ దిస్ వన్, గో టు మెనూ ఆప్షన్, సెలెక్ట్ ద గ్రూప్. సో క్రియేట్ ఏ గ్రూప్. So here is the group name. What is the group description? The group description will be same, right? In earlier మనం group కి సంబంధించిన description అనేది క్రియేట్ చేసాం కదా. Discord. First I copy the group description. Copy. Viewers member. It is the group. Okay. Paste over here. It is the company name. Again go to the menu option. Select the group. Create group. Group name. Then here is the description, short description. That's it. So here is the profile photo. Select this one, add photo, then apply. So here is the cover photo. చూడండి, దీనికి సపరేట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ సపరేట్ డైమెన్షన్స్ మనం ఆల్రెడీ సో క్యాన్వాలో ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా. సపరేట్ డైమెన్షన్ వీ ఫాలో ద సేమ్ స్టెప్స్. దట్స్ ఇట్. ఓకే, ఎగ్జిస్టింగ్ మన పేజ్కి యూజ్ చేస్తే ఇక్కడ కూడా అప్లికేబుల్ చేస్తున్నాను. The next, add industry, IT and IT consulting. I select this one. Or else location, I select the location. So rules, so group rules ఉంటాయి కదా. This is the big question. ఇప్పుడు ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటే ఎలాంటి రూల్స్ అనేది ఫాలో అవ్వాలి? మనం ఫేస్బుక్కి సంబంధించిన గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్కి సంబంధించిన రూల్స్ అనేది ఉన్నాయి. ఆ రూల్స్ అనేది లింక్డ్ఇన్లో గ్రూప్కి మనం ఏ విధంగా అప్లికేబుల్ చేయాలి? సో దేర్ ఇస్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్. ఓకే, మనం ఏం చేస్తాము? అగైన్ గో టు ద చాట్ జీపీటీ. So here is the prompt, create a LinkedIn group rules for the smooth handling to grow the community. Then enter. These are the group rules. Okay, so I think open domain లో చాలా మెనీ అవైలబుల్గా ఉంటాయి. సో వాటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇట్ కమ్స్ టు ద సో హ్యూజ్ డేటా, క్రియేట్ ఇట్ ఏ షార్ట్ ఫార్మాట్ అని చెప్పొచ్చు. దట్స్ ఇట్. కాపీ పేస్ట్. Paste over here. That's it. LinkedIn group rules. These are our group rules. Okay, be respectful, stay relevant, no spam, engage, respect, follow admin rules. That's it. Now it is a public. What is the public? What is the private? Public అంటే anybody can see. So who are joined in this group? ఎవరు ఉన్నారు, ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎవరెవరు ఏ పోస్ట్ చేస్తున్నారు అనేది anybody can see. ప్రైవేట్ చేసామనుకోండి నోబడి కెన్ సీ, ఎవరు చూడలేరు. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు బి సీ సో ఇన్సైడ్ ద యాక్టివిటీ సో హీ హ్యావ్స్ టు బి ఏ మెంబర్ ఇన్ దిస్ గ్రూప్. సో దట్ మనము రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాము.
ఆ రిక్వెస్ట్ని ఈజ్ ఇట్ ఏ జెన్యున్ ఆర్ ఎల్స్ ఏ ఫేక్ ప్రొఫైల్స్ అనేది మనం వ్యాలిడేట్ చేసిన తర్వాత దెన్ ఓన్లీ వీ అప్రూవ్ దాట్ ద రిక్వెస్ట్ గాట్ ఇట్. సో నౌ దిస్ టైమ్స్ ఐ గో టు ద పబ్లిక్ దెన్ క్రియేట్. ఓకే, మనం గ్రూప్ కూడా క్రియేట్ చేసాము. ఈ గ్రూప్లో పోస్ట్ చేద్దాము. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ద పోస్ట్? ద సేమ్ పోస్ట్. ఓకే, మనం ఎర్లియర్గా పోస్ట్ చేసాం కదా, ద సేమ్ పోస్ట్ అనేది గ్రూప్లో ఎలా క్రియేట్ చేస్తాము? దిస్ ఈస్ ద గ్రూప్, రైట్? నౌ ఐ క్రియేట్ ఏ పోస్ట్. ఇక్కడ స్టార్ట్ ఏ పబ్లిక్ పోస్ట్ ఉంది. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, సెలెక్ట్ ఫోటో, ఆల్ట్. ఓకే, EduTech soft skills, then add, next, post, publish. That's it. Here is the post. Got it? సో ఇలా మనము లింక్డ్ఇన్కి సంబంధించిన అకౌంట్స్ని, అలాగే పింట్రెస్ట్కి సంబంధించింది, ఎనీ సోషల్ మీడియమ్స్, మీరు ఏదైనా సోషల్ మీడియం తీసుకోండి, ద ప్రాసెస్ విల్ బీ సేమ్. ఓకే, ద ప్రాసెస్ విల్ బీ సేమ్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, దట్స్ వై సో ఎట్ వర్క్ లొకేషన్ అదర్ సోషల్ మీడియంస్లో మనం ప్రాక్టీస్ చేయడానికి వీ ఫాలోడ్ 4 P's ద ఫ్రేమ్వర్క్. ద ఫస్ట్ వన్ ఇస్ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, ద సెకండ్ వన్ ఇస్ ద పబ్లిషింగ్. నౌ వీ విల్ బి లెర్న్ ద పోస్ట్ షేరింగ్. ఈ సోషల్ మీడియంస్లో ఎగ్జాక్ట్గా పబ్లిక్కి మన సోషల్ మీడియంస్ రీచ్ అవ్వాలి అంటే సో ఎలాంటి యాక్టివిటీ చేస్తామో మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఓకే, అగైన్ మనం రివిజన్ చేద్దాము ఈ సోషల్ మీడియంస్కి ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది అనేది వీ విల్ లెర్న్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్. Hello, hi dear Alpha community members, hope you are doing well. Today we will learn about the advanced social media optimization at the work location. That is absolutely how can we promote our social media post in an effective manner. So then why to let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants, wherein the module Mastering Social Media Optimization with ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సోషల్ మీడియంస్లో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు వర్క్ లొకేషన్ కావచ్చు, యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా కావచ్చు, మనం ఎవరికైనా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, వాళ్ళ సోషల్ మీడియంస్ సంబంధించిన గ్రోత్ యాక్టివిటీస్ని మనం ఇంప్రూవైజేషన్ చేయాలన్నప్పుడు ఎగ్జాక్ట్గా వర్క్ లొకేషన్లో మనం ఫాలో అవ్వాల్సిన 4 P's ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈస్ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, ద సెకండ్ వన్ ఈస్ ద పోస్ట్ పబ్లిషింగ్. మనం ఇప్పటివరకు సో ఈ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అండ్ పోస్ట్ పబ్లిషింగ్ అనేది ప్రాపర్గా నేర్చుకున్నాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద సేమ్ ప్రొసీజర్, మీరు ఎనీ సోషల్ మీడియంస్కైనా తీసుకోండి, ద ప్రొసీజర్ విల్ బి సేమ్. ఇప్పుడు ఫర్ ద సేమ్ లింక్డ్ఇన్ కావచ్చు, లేదు అంటే ఎనీ అదర్ సోషల్ మీడియంస్కి పోస్ట్ని మనం ఎలా షేర్ చేస్తాము. కమింగ్ టు దిస్, సో పోస్ట్లో షేరింగ్ చేసేటప్పుడు ఆర్గానిక్ అండ్ పేడ్ అనేది ఉంటుంది. మనం సోషల్ మీడియా మార్కెటింగ్లో లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ మెనీ అదర్ సోషల్ మీడియంస్ని మనం నేర్చుకుంటాం. మనం యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా ఎనీ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీ మనకి సఫిషియంట్ ఫండ్స్ ఇవ్వకుండా నా సోషల్ మీడియంస్, ఈ సోషల్ మీడియంస్ అనేది రైట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, లింక్డ్ఇన్ అకౌంట్ అనేది ఆర్గానిక్గా గ్రో అవ్వాలి, ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వాలి, పోస్ట్కి సంబంధించిన లైక్స్ రావాలి, అలాగే కాంటెంట్కి ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉండాలి, లీడ్స్ జనరేట్ అవ్వాలి. ఈ టైప్స్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఉంటాయి, ఇవన్నీ పోస్ట్ షేరింగ్ మెథడ్లో వస్తాయి ఆర్గానిక్గా. ఈ పోస్ట్ షేరింగ్లో ఉండే ప్రాక్టీసింగ్ మెథడ్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా వర్క్ లొకేషన్లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఫ్రీలాన్సర్గా మనం క్లయింట్స్కి ఎలా సర్వీస్ ఇవ్వాలి, ఎవ్రీథింగ్ అనేది మనము ఈ పోస్ట్ షేరింగ్ మెథడ్లో తెలుసుకుంటాం. సో కమింగ్ టు దిస్ సెషన్, ఇక్కడ చూడండి మనము ఇన్ ఎర్లియర్ సెషన్ ఆర్గానిక్గా లెట్స్ ఎగ్జాంపుల్ ఇది కంపెనీ పేజ్. ఓకే, ఈ కంపెనీ పేజ్లో మనము పోస్టింగ్ అనేది చేసాము. సో దిస్ ఈస్ ద పోస్టింగ్ ఆప్షన్. సో ఇట్ ఈస్ ద సోషల్ మీడియా పోస్టింగ్. ఇప్పుడు ఈ పోస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే, ఆర్గానిక్గా రీచ్ అవ్వాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, సో ఇట్ ఈస్ ఎ పాయింట్ బై పాయింట్ అనేది ఇస్తాను, స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ విత్ ద కాంటెంట్. కాంటెంట్ అనేది స్ట్రక్చర్డ్ పోస్టింగ్ అనేది చేయాలి. ఓకే, వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్డ్ పోస్టింగ్ అనేది చేయాలి. స్ట్రక్చర్డ్ పోస్టింగ్ అంటే ఏంటి, ఆ పోస్ట్కి ఒక హెడ్లైన్ అనేది ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి, CTA బటన్స్ ఉండాలి, కంక్లూజన్ అనేది ఉండాలి. ఇవన్నీ ఒక స్ట్రక్చర్డ్ పోస్టింగ్ అనేది ఉన్నాయి. ఈ స్ట్రక్చర్డ్ పోస్టింగ్ అనేది మనము ప్రొఫెషనల్గా చేస్తున్నామా లేదా అనేది రిప్రజెంట్ చేస్తుంది. నా గోటుది చూడండి, హెడ్లైన్ అండ్ డిస్క్రిప్షన్, సెకండ్ హెడ్లైన్ కూడా యాడ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ అండ్ పాయింట్ వైజ్. హియర్ ఇస్ ద కంక్లూజన్,
హియర్ ఈస్ ద కాల్ టు యాక్షన్ బటన్. ఓకే, సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏమవుతుంది, మనం పోస్ట్ చేసేది రీడబుల్గా ఉందా లేదా అనేది సో అర్థమవుతుంది. ఇది రీడబుల్గా ఉంది అంటేనే సో ఆడియన్స్ ఆ బ్రాండ్కి కావచ్చు, ఆ సర్వీస్కి సంబంధించింది కావచ్చు, వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈజ్ కాంటెంట్లో సో ఎడిషనల్ ఎలిమెంట్స్ అనేది ఏమి ఉండాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో వాట్ ఆర్ ద ఎడిషనల్ ఎలిమెంట్స్? ఎమోజీస్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఈ ఎమోజీస్ అనేది మనం యూజ్ చేస్తున్నామా లేదా? వాట్ ఆర్ ద ఎమోజీస్? సో వీటిని ఎమోజీస్ అని చెప్తాము. సో టెస్ట్కి తగ్గట్టుగా రిలవెంట్ ఎమోజీస్ అనేది మనం యాడ్ చేయాలి. ద నెక్స్ట్, ఆ పోస్ట్ అనేది కంపల్సరీగా మెన్షనింగ్ చేయాలి. సో ఎలా మెన్షనింగ్ చేస్తాము? @ ఎవరినన్నా ఒక పర్సన్ని మెన్షన్ చేయాలి. 1 or 2 ఎనీ పోస్టులు చూడండి, మెనీ పీపుల్స్ని మెన్షనింగ్ చేస్తారు, ఎక్స్పెషల్లీ ఇన్ ద లింక్డ్ఇన్. కొన్ని ఫ్యూ పోస్టర్స్ ఎగ్జాంపుల్ అనేది నేను చూపిస్తాను. సో ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఎడిట్. ఓకే, సో ఎడిట్ పోస్ట్కి వెళ్ళండి. ఐ విల్ మెన్షన్, సో ఇప్పుడు ఏదైనా పర్సన్ని మెన్షన్ చేద్దాము, @Amazon. ఓకే, సో అమెజాన్ని మెన్షన్ చేయొచ్చు. ఇది రిలవెంట్ కంపెనీస్ ఉంటే ఆ రిలవెంట్ కంపెనీస్ని మనం మెన్షన్ చేస్తాము, ఆర్ఎల్స్ రిలవెంట్ ప్రొఫైల్స్ని మెన్షన్ చేస్తాము. అవర్ ట్రైనర్ @. దట్స్ ఇట్. ఓకే, సో ఇలా పర్సన్స్ని మనం మెన్షన్ చేస్తాము. యు నో వాట్ విల్ హ్యాపెన్, ఇలా మెన్షన్ చేయడం వల్ల ఆ పర్సన్కి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. సో ఆ పర్సన్కి నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత ఐ జస్ట్ అప్డేటెడ్ దిస్ వన్. స్క్రోల్ డౌన్. సో హియర్ ఇస్ ద కాంటెంట్. ఇప్పుడు చూడండి, అవర్ ట్రైనర్స్, ఈ పర్సన్కి మెన్షన్కి వెళ్ళింది కదా. ఎప్పుడైతే మనం మెన్షన్ చేస్తామో దే విల్ రియాక్ట్ టు దిస్ పోస్ట్. ఓకే, ఈ పోస్ట్కి రియాక్ట్ అవ్వడానికి చాలా ఉంటుంది. ఒకవేళ ఈ పర్సన్కి సో కమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంది, తర్వాత కనెక్షన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ పర్సన్ ఈ పోస్ట్ని వాళ్ళ నెట్వర్క్స్, వాళ్ళ టైం లైన్ మీద పోస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మెన్షనింగ్ అనేది ఇంపార్టెంట్. ద నెక్స్ట్ వన్ ఈస్ ద హ్యాష్ ట్యాగ్స్. సో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి. గాట్ ఇట్. సో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం ఎలా యాడ్ చేస్తాము? గో టు ద పోస్ట్. ఈ పోస్ట్కి సంబంధించిన రిలవెంట్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇక్కడ మనం యాడ్ చేస్తాము. ఓకే, ఈ ప్రాక్టీస్ ఇప్పుడైనా కావచ్చు, నెక్స్ట్ ఫర్దర్ 100 years అయినా కావచ్చు, ప్రాసెస్ విల్ బీ సేమ్. సో ఈ పోస్టింగ్ ఫార్మెట్ అనేది ఎప్పటికీ స్టాండర్డ్గానే ఉంటుంది, ఎక్స్పెషల్లీ సోషల్ మీడియాస్లో మన పోస్ట్ అనేది షేరింగ్ చేసేటప్పుడు. ఓకే, ఒకవేళ ఇంకా హ్యాష్ ట్యాగ్స్ కావాలి అంటే గో టు ద గూగుల్ LinkedIn ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్. ఓకే, గో విత్ ద LinkedIn ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్. సో హియర్ ఇస్ ద హ్యాష్ ట్యాగ్స్ ఫర్ ద LinkedIn. సో సెర్చ్ విత్ దిస్ బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్. చూడండి, దీస్ ఆర్ ద బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్. ఓకే, LinkedIn, Instagram, Facebook, Twitter, సోషల్ మీడియా, మార్కెటింగ్, బిజినెసెస్, మనకు తగ్గట్టుగా ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ తీసుకోవాలి అనేది మనము హ్యాష్ ట్యాగ్స్ రిలేటెడ్ సంబంధించిన టూల్స్ ద్వారా సో సెర్చింగ్ చేస్తూ ఉంటాము. సో దానికి వీ యూజ్డ్ థర్డ్ పార్టీ టూల్స్. ఈ థర్డ్ పార్టీ టూల్స్లో బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ అనేది మనము ఐడెంటిఫై చేసి ఇక్కడ యాడ్ చేయాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ షేర్ టు గ్రూప్స్. ఓకే, షేర్ టు గ్రూప్స్. ఎలాంటి గ్రూప్స్కి చేయాలి? రిలవెన్స్ గ్రూప్స్లోనే చేయాలి. ఇది ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఉన్న రిలవెన్స్ గ్రూప్స్లోనే చేయాలి. ఆల్ గ్రూప్స్లో మనం షేర్ చేస్తే దేర్ ఈజ్ నో యూస్. సో యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా మనం ఏం చేయాలి? సో రిలవెన్స్ గ్రూప్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో వీ హ్యావ్ టు బీ ఫైండ్ అవుట్ రిలవెన్స్ కంపెనీ రిలేటెడ్ గ్రూప్స్. ఓకే, సో కంపెనీ రిలేటెడ్ గ్రూప్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ ఎలా ఐడెంటిఫై చేస్తాము? గో టు LinkedIn, సెర్చ్ ఫర్ ఎడ్యుకేషనల్ గ్రూప్స్. Click on this one. These are the many groups. See all group results. When we click on this one, these are the relevancy groups. మీ కంపెనీకి, సో ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాం కదా, ఈ కంపెనీకి వర్క్ చేసేటప్పుడు నేను పోస్ట్ చేశాను అంటే కుదరదు. 100% దట్ స్కిల్ ఈజ్ నాట్ ఎనఫ్ టు ప్రూవ్ అవర్ స్కిల్ ఎట్ ద వర్క్ లొకేషన్. మనం ఇంకొంచెం అడిషనల్ ఎఫర్ట్స్ అనేది చేయాలి. ఇలా గ్రూప్స్లోకి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు క్లిక్ జాయిన్. గ్రూప్స్లోకి జాయిన్ అవ్వాలి. ద సేమ్ యాక్టివిటీ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ ఫేస్బుక్ యాజ్ వెల్ యాజ్ ఫేస్బుక్లో కూడా మనం ఎర్లియర్గా వీ డిడ్ దట్ వన్, రైట్? సో ఫేస్బుక్లో కూడా చేసాము. ఇప్పుడు LinkedInలో కూడా మనము ద సేమ్ యాక్టివిటీ, రిలవెన్స్, మన కంపెనీకి సంబంధించిన రిలవెన్స్ LinkedIn గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి, సో లార్జర్ నెంబర్స్ ఇక్కడ చూడండి 5000 నెంబర్స్ ఉన్నారు.
ఈ 5000 నెంబర్స్ గ్రూప్స్లో మనము రిక్వెస్ట్ చేస్తే దే విల్ యాక్సెప్ట్ దట్ వన్. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో దెన్ వీ హ్యావ్ ఏ ఛాన్స్ టు పబ్లిష్ అవర్ పోస్ట్ ఇన్ టు దట్ గ్రూప్. సో కొంతమందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎలా పోస్ట్ చేయాలి. ఒకవేళ గ్రూప్ యాక్సెప్ట్ చేశారనుకోండి, సింప్లీ సో జస్ట్ క్లిక్ ఆన్ గో టు హోమ్. సో వాట్ ఐ డూ రైట్ నౌ, లెట్స్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ పోస్ట్, మన కంపెనీ పోస్ట్ ఉంటుంది కదా, ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, గో టు పేజ్ పోస్ట్, క్లిక్ ఆన్ ద లింక్. చూడండి కాపీ లింక్ పోస్ట్, హియర్ ఇస్ ద ఆప్షన్ కాపీ, 3 డాట్స్ క్లిక్ చేయండి, కాపీ లింక్ పోస్ట్. వీటి ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. లెట్స్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఆల్గారిథం ఎలా ఉంది, ప్రజెంట్ వాళ్ళ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంది, వాళ్ళ ఇంటర్ఫేస్ చేంజ్ చేసినప్పుడు ఆప్షన్స్ అనేది మైట్ బి వేరీ. ఓకే, ఐదర్ ఇక్కడ 3 డాట్స్లో ఉంటుంది, ఆర్ ఎల్స్ ఇక్కడ 2 బాటమ్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్. సో మనం లింక్ ఏ విధంగా కాపీ చేయాలి అనేది ఇట్ ఈస్ ద కామన్ థింగ్. సో ఆల్ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్ట్లో ఈ లింక్ అనేది మనం ఇలా కాపీ చేయొచ్చు. దెన్ గో టు అవర్ గ్రూప్స్. So here are the group option, click on this one, then this is the group, I click on. మనం ఓనర్ ఉన్నాం కాబట్టి, సో వన్స్ మనం గ్రూప్లోకి జాయిన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి కూడా ఇంటర్ఫేస్ అనేది ఇలాగే విజిబుల్ అవుతుంది. స్టార్ట్ ఏ పబ్లిక్ పోస్ట్, క్లిక్ ఆన్ దిస్ వన్, పేస్ట్ ఓవర్ హియర్. దెన్ ఇఫ్ వీ వాంట్ టు యాడ్ సంథింగ్ హియర్, సో వీ కెన్ యాడ్. ఓకే, పోస్ట్ డీటెయిల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం ఏదైనా టెస్ట్ యాడ్ చేయాలంటే టెస్ట్ యాడ్ చేస్తాము, దెన్ పబ్లిష్, దట్స్ ఇట్. ఇలా గ్రూప్లో పబ్లిష్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ గ్రూప్లో ఇప్పుడు 0 ఫాలోవర్స్, సో ఇన్ ఎ ఇయర్ సో 5000 ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఆ 5000 ఫాలోవర్స్ అనేది మన పోస్ట్కి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఇంకా డౌట్ రావచ్చు, సార్ ఈ పోస్ట్ మనం ఇక్కడ ఈ గ్రూప్లో షేర్ చేస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వీటికి కూడా వెళ్తుందా అనేసి అంటారు. నిజంగా అడుగుతారు క్వశ్చన్, రైట్? వెళ్ళదు. కాబట్టి మనం లింక్డ్ఇన్ సంబంధించిన గ్రూప్స్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి లింక్డ్ఇన్ గ్రూప్లోనే విజిబుల్ అవుతుంది. మనం ఫేస్బుక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫేస్బుక్ గ్రూప్స్లో పోస్ట్ చేయాలి అంటే ఈ పోస్ట్ని మరి ఫేస్బుక్ గ్రూప్స్లో పోస్ట్ చేయొచ్చు కదా అనే క్వశ్చన్ కూడా అడుగుతారు. నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే మనం లింక్డ్ఇన్లో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి లింక్డ్ఇన్లో యాక్టివిటీస్ చేస్తే ఈ లింక్డ్ఇన్ నుంచి లింక్డ్ఇన్కి స్విచ్ అవడానికి ఇట్ ఈస్ ఈజీ. వీళ్ళు లింక్డ్ఇన్లో ఉన్న ఈ పోస్ట్ లింక్ని ఫేస్బుక్లో పేస్ట్ చేసామనుకో లింక్డ్ఇన్ యూజ్ చేసేవాళ్ళు ఫేస్బుక్ ఇంట్రెస్ట్ చూపించరు. దట్స్ వై విత్ ఇన్ ది సోషల్ మీడియంస్లో ఉండే యూజర్స్ని మనము ఎక్కువగా రీచ్ అవ్వాలి అంటే ఆ లింక్డ్ఇన్కి సంబంధించిన పోస్ట్ని విత్ ఇన్ ది లింక్డ్ఇన్ గ్రూప్స్లోనే మనము షేరింగ్ చేయాలి. ఈ లింక్ని తీసుకొచ్చేసి ఇన్స్టాగ్రామ్ లింక్ని తీసుకొచ్చి లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ ద రాంగ్ ప్రాక్టీస్. జనరల్లీ స్టూడెంట్స్కి క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి. గాట్ ఇట్? ఇంకా క్రేజీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో నేర్చుకునే దానికంటే క్వశ్చన్స్ క్లారిఫికేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎట్ ద మూమెంట్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. దీస్ ఆర్ ద కీ డౌట్స్ జనరల్లీ. ద నెక్స్ట్ వన్ ఈజ్ గ్రూప్స్లోకి మనం షేరింగ్ చేయాలి. ఇవి కాకుండా ఎడిషనల్ షేరింగ్ మెథడ్స్ ఏమన్నా ఉన్నాయా? దట్ ఈస్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్స్ అనేసి అంటాము. సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్స్ ఎర్లియర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్స్ అనేది పాపులర్, వీటికి సపరేట్ సెషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఓకే, సేమ్ ఎగ్జాక్ట్గా సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతాయి, ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది. మనము పోస్ట్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. మనకి ఇందులో కూడా స్కెడ్యూల్ ఆప్షన్ ఉంది. ఐ విల్ గో త్రూ దిస్ వన్. ఓకే, గో టు ద పోస్ట్. స్కెడ్యూల్ ఎలా చేసుకోవచ్చు? ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ పేజ్, నేను ఒక పోస్ట్ అనేది పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నౌ క్రియేట్ ఏ పోస్ట్, క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, పోస్ట్ మనం చేసేటప్పుడు హియర్ ఇస్ ద క్యాలెండర్ ఆప్షన్ ఉంది కదా. సో జస్ట్ ఎ మినిట్. సో వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఓకే, వెన్ వీ ఎంటర్ ద టెక్స్ట్, సో హియర్ ఇస్ ద పోస్ట్. ఓకే, స్కెడ్యూల్ ఆర్ లేటర్. ఓకే, మనం ఇమీడియట్గా చేయాలా ఆర్ ఎస్ స్కెడ్యూల్ అనేది సో 31st, ఓకే, December 31st చేయాలా? దిస్ ఇస్ ద ఆప్షన్. ఓకే, ఏ టైంకి చేయాలి ఇలా స్కెడ్యూల్ ఆప్షన్ ఉంటుంది. బట్ కమింగ్ టు ది సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్ చేసేటప్పుడు ఎట్ ఏ టైం ఆల్ సోషల్ మీడియాస్లో ఒకేసారి చూడొచ్చు. వాటి డాష్ బోర్డ్ని అనలిటిక్స్ చేయొచ్చు. ఏ పోస్టులు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి, ఏ పోస్ట్ ఎక్కువగా లైక్స్ వస్తున్నాయి, ఎంతసేపు ఆడియన్స్ అనేది ఎంగేజ్ అవుతున్నారు. ఈ సోషల్ మీడియాకి సంబంధించిన టూల్స్లో మనకి అనలిటిక్స్ అనేది ఉంటాయి. ఇలాంటి టూల్స్ కనుక యూజ్ చేయడం వల్ల మన ఆడియన్స్ ఎగ్జాక్ట్గా ఏ పోస్ట్కి రియాక్ట్ అవుతున్నారు, యూజర్స్ ఏ పోస్ట్ని ఎక్కువగా వైరల్ చేస్తున్నారు అనేది వీ విల్ లెర్న్ ఇట్. ఓకే, సో ఈ టైప్స్ ఆఫ్ ద ప్రాక్టీసింగ్ మెథడ్స్ని మనం ఫాలో అయితే సో పోస్ట్ అనేది స్ట్రక్చర్గా ఉండాలి. అడిషనల్ ఎలిమెంట్స్ అనేది ఎమోజీస్, మెన్షనింగ్, హ్యాష్ ట్యాగ్స్ అనేది అలాగే గ్రూప్స్లో ఎక్కువగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ మనం షేరింగ్ చేస్తూ ఉండాలి. సోషల్ మీడియా మేనేజ్మెంట్స్ని యూజ్ చేస్తూ ఉండాలి. ఇవి కాకుండా ఇంకా ఎడిషనల్గా ఉన్నాయి. ఎస్, ఇవి కాకుండా సో క్రియేటివ్స్. ఓకే, సో క్రియేటివ్స్కి వెళ్ళాలి. పోస్టర్ని సో క్యాప్టివేటివ్గా ది బెస్ట్ ఫార్మెట్లో మనము పోస్ట్ ఇన్ ద సెన్స్ ఇమేజ్. ఓకే, పోస్టర్ని
పోస్టర్ని బెస్ట్గా ఎఫెక్టివ్గా మనం క్రియేట్ చేయాలి. ఒకవేళ వీడియోస్ని కూడా మనం ది బెస్ట్గా క్రియేట్ చేసి ఇక్కడ మనము పబ్లిషింగ్ చేస్తూ ఉండాలి. సో ఈ వీడియోని మనం క్రియేట్ చేసేదాన్ని మీడియంని బట్టి మారిపోతూ ఉంటుంది. సో వాటిని రీల్స్ అని చెప్తాము, అలాగే షార్ట్ వీడియోస్ అని చెప్తాము. నవ్ డేస్ సోషల్ మీడియంస్కి 100% ఐ రికమెండెడ్ షార్ట్ వీడియోస్. లాంగ్ వీడియోస్ అనేది నాట్ రిక్వైర్డ్. ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ ప్రొడక్ట్ సో విత్ ద లాంగ్ వీడియో ఫార్మేట్. అన్లెస్ ఎంత పెద్ద మెసేజ్ అయినా కానీ షార్ట్ ఫార్మేట్కి వెళ్ళండి. షార్ట్ ఫార్మేట్ వీడియోస్కి గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రాటజీస్ని, ఈ స్టెప్ బై స్టెప్ ఫార్మేట్స్ని మనం ప్రాపర్గా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తే ఏ కంపెనీకి మనం వర్క్ చేసినా కానీ ₹1 పే చేయకుండా ఆ కంపెనీ మనకు ₹1 ఇవ్వకపోయినా కానీ ఇవన్నీ స్కిల్ బేస్డ్, ఇవన్నీ మన ఇండివిజువల్ స్కిల్, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన స్కిల్. డిజిటల్ మార్కెటర్ అని ఎవరు అంటారు? ఇలాంటి స్కిల్స్ కనుక ఎవరైతే ఉంటాయో, అంటే ఆర్గానిక్గా ఆ కంపెనీకి సంబంధించిన పోస్టుల్ని ఆర్గానిక్గా మనం షేర్ చేయాలి అంటే దీస్ టైప్స్ ఆఫ్ ద మెథడ్స్ ఆర్ మస్ట్ రిక్వైర్డ్. అనదర్ మెథడ్ కూడా ఉంటుంది. వాట్ ఆర్ దట్ అనదర్ మెథడ్? దట్ ఈస్ ద కొలాబరేషన్. మనం ఇన్ఫ్లుయెన్సర్స్తో కొలాబరేషన్ అవుతూ ఉంటాము. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్తో కొలాబరేషన్ అవటం వల్ల సో మన ప్రోడక్ట్కి సంబంధించిన గ్రోత్ అనేది ఉంటుంది. వీటన్నిటిని మనము స్ట్రాటజీస్ అనేది కూడా చెప్పొచ్చు. ద సేమ్ మెథడ్ అనేది సో ఇప్పుడు మనం ట్విట్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి. ఈ ట్విట్టర్కి సో థాట్ ఫార్మేట్ ఉంటుంది కదా, పోస్ట్ షేరింగ్. సో ఈ పోస్ట్ షేరింగ్ చేయాలి అంటే ఇక్కడ కూడా స్టెప్ బై స్టెప్ ఫార్మేట్ సేమ్. ఓకే, కాంటెంట్ కావచ్చు, SMM కావచ్చు, అలాగే గ్రూప్స్ అనేది ఇందులో ట్విట్టర్లో ఉండవు. కొలాబరేషన్ కావచ్చు, ద ప్రాసెస్ విల్ బీ సేమ్. అలాగే అదర్ సోషల్ మీడియంస్ని మనం చెప్తున్నాం కదా, డిస్కస్ చేసాం కదా. ఈ అదర్ సోషల్ మీడియంస్లో కూడా మనం రెడిట్లో ప్రాక్టీస్ చేయాలి అంటే ద రెడిట్లో కూడా ప్రాసెస్ విల్ బీ సేమ్. సమ్ టైమ్ కొన్ని సోషల్ మీడియంస్లో కొన్ని ఫీచర్స్ ఉండకపోవచ్చు. ఫీచర్స్ ఉండకపోతే సో ఎగ్జిస్టింగ్ ఫీచర్ ఏదైతే ఉంటాయో స్టెప్ బై స్టెప్ సో ద ఫార్మేట్ విల్ బీ సేమ్. కమ్యూనిటీ ఫోరమ్స్ కోరా వచ్చేసి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఏ క్వశ్చనింగ్ అండ్ ఆన్సర్స్. ఓకే, వీటిని కమ్యూనిటీ ఫోరమ్స్ అంటాము, విచ్ ఇస్ వెరీ ఈజీ టు అండర్స్టాండింగ్. సో కోరాలోకి వెళ్తాము. సో హియర్ ఇస్ ద కోరా ప్లాట్ఫామ్. ఈ కోరా ప్లాట్ఫామ్లో ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్కి మనము ఒక ప్రాపర్ ఆన్సర్ అనేది చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్కి ఇది రెలవెంట్ క్వశ్చన్ అనుకోండి, రెలవెంట్కి సో రెలవెంట్ ఆన్సర్స్ అనేది ఇస్తాము. ఓకే, కమ్యూనిటీ ఫోరం. ఈ కమ్యూనిటీ ఫోరం అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ సో వి లెర్న్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ హౌ వీ డూ ద బెస్ట్ ప్రాక్టీస్ ద పోస్ట్ షేరింగ్ ఇన్ ఏ ఆర్గానిక్ ఫార్మేట్.